చిలకాని వెంకట యాదవ్ గారు, అధ్యక్షులు యాదవ్ ఇంటలెక్చువల్స్ ఫోరం, అన్న లక్ష్మణ్ అన్న, తర్వాత అధ్యక్ష వర్గం కొత్తపల్లి ఆనంద్ గారు, బెల్లి నాగరాజు గారు, వట్టి వెంకటేష్ గారు, మధుసూదన్ గారు, మిత్రులారా, బహుశా నేను యాదవ్ కమ్యూనిటీలో ఉన్న క్రీమ్తో ఇంటరాక్ట్ అవుతున్నా అని చెప్పి ఫీల్ అవుతున్నా. ఇందులో ఉన్న నాయకత్వం, తర్వాత ఇంటలెక్చువల్ సెక్షన్ టీచర్స్, లాయర్స్, మిగిలిన అఫీషియల్స్ యాదవ్ సమాజం పట్ల ఆలోచిస్తున్న సెగ్మెంట్ కాబట్టి వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. నాకు చిలకాని వెంకట యాదవ్ గారు నాకు రాజ్యాంగం, కులగణన, రిజర్వేషన్లు, రాజ్యాధికారం ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క గంట నడిచే కార్యక్రమం ఇవన్నీ కలిపిండు. పర్వాలేదు, ఇవన్నీ ఇంటగ్రేటెడ్ ఫామ్ లోపల మనం చూడడానికి ఒక ప్రయత్నం చేద్దాం. అయితే ఈ సబ్జెక్టు రాజ్యాంగం, కులగణన, సరే రిజర్వేషన్లు, రాజ్యాధికారం గత కొన్ని దశాబ్దాలుగా మన సంఘాలు, కుల సంఘాలు, ఓబీసీ నాయకత్వాలు, మిగిలిన ఎస్సీ ఎస్టీ నాయకత్వాలు రాష్ట్రంలో, దేశంలో పెద్ద ఎత్తున చర్చ చేస్తున్నప్పటికీ కొత్తగా మనకు 2 డైమెన్షన్స్ యాడ్ అయినాయి ఈ ఉద్యమానికి. ఒకటి రాజ్యాంగం, రెండవది కులగణన. రాజ్యాంగం, కులగణన ఈ రెండిట్లో ఎక్స్టెన్షన్లో భాగంగా మనం చూడాల్సిన అవసరం ఉన్నది. బహుశా ఒకసారి మనం 2024 ఎలక్షన్స్ను మనం చర్చించుకుంటే ఫర్ ఎ బ్రీఫ్ వైల్, 2024 కాంటెక్స్ట్ లోపల ఒకవైపు కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న బీజేపీ నాయకత్వం హిందుత్వ ఎజెండా కేంద్రంగా, అయోధ్య కేంద్రంగా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేద్దామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. అయితే దానికి వ్యతిరేకంగా నిలబడ్డ ఇండియా అలయన్స్ మాత్రం రాజ్యాంగం కేంద్రంగా, కులగణన కేంద్రంగా, రిజర్వేషన్ల కేంద్రంగా పెద్ద ఎత్తున ఒక ఆల్టర్నేటివ్ను ఈ దేశం ముందు ప్రజెంట్ చేయడం జరిగింది. జనరల్గా బీజేపీ నాయకత్వం వేరే వాళ్ళ ఎజెండాను తీసుకోదు. మనం ఎంత చెప్పినా కానీ వాళ్ళ ఎజెండా చుట్టే ఉంటారు, సమాధానాలు చెప్పరు. కానీ మొదటిసారి బహుశా వాళ్ళకి ఎజెండా లేకుండా పోయింది ఎలక్షన్స్ లోపల, 2024 ఎలక్షన్స్ లోపల. వాళ్ళు కూడా కులగణన చుట్టూ మాట్లాడాల్సిన స్థితికి తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా కులగణన దేశంలో రాహుల్ గాంధీ గారు ఎలక్షన్స్లో భాగంగా పెద్ద క్యాంపెయిన్ చేస్తున్నాడు కూడా, ఈ రోజు వరకు కూడా చేస్తూనే ఉంటున్నాడు. కానీ అంతకంటే ముందు సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ గారు 2023 కలకత్తా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లోపల ఒక రిజల్యూషన్ పాస్ చేయించారు. దేశం మొత్తం మనం కులగణన మీద క్యాంపెయిన్ చేయాలి, ఈ చైతన్యాన్ని మనం అడ్వాన్స్ చేయాలని చెప్పి 23 మార్చ్ 17 to 19 జరిగిన మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాకపోతే సమాజ్వాదీ పార్టీ యూపీలో ఎక్కువ బలంగా ఉన్నది కాబట్టి ఆ రాష్ట్రంలో బలంగా వాళ్ళు ముందుకు తీసుకుపోయినారు. రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయి లోపల కాంగ్రెస్ పార్టీకి ఉన్న విస్తృతిలో భాగంగా వారి క్యాంపెయిన్ బై అండ్ లార్జ్ మీడియా కూడా కొంత అడ్వాన్స్ చేసింది కాబట్టి దేశం లోపల అది మొదటిసారి ఎజెండాగా వచ్చింది. బహుశా కాంగ్రెస్ పార్టీ మొదటిసారి కర్ణాటక ఎలక్షన్స్లో భాగంగా కోలార్ నుంచి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఎస్ నౌ లెట్ us టాక్ అబౌట్ ఓబీసీస్ మొదటిసారి బహుశా పాలసీ షిఫ్ట్ మనకు కాంగ్రెస్ పార్టీలో అక్కడ కనిపిస్తుంది. దాని ఎక్స్టెన్షనే ఈ రోజు వరకు కూడా వీటి కేంద్రంగానే రాజ్యాంగం, కులగణన, రిజర్వేషన్ సీలింగ్ పెంచాలి అనే డైమెన్షన్స్ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ దేశంలో చేస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ గారు 2 విషయాలను అడ్వాన్స్ చేసిండు ఆయన స్పీచ్ లోపల. ఒకటి మొత్తం వ్యవస్థలు మొత్తం కొన్ని కులాల కబ్జాలకు వెళ్ళిపోయినాయని చెప్పి ఆయన క్యాంపెయిన్లో బలమైన ఆర్గ్యుమెంట్ని ఆయన ప్రజెంట్ చేసిండు. మీడియా తీసుకున్నప్పుడు మీడియాలో దాదాపు 90-95% కూడా పై కులాలకు, ఎదిగిన కులాలకు, ఆధిపత్య కులాల చేతుల్ని
మీడియా నాయకత్వం మొత్తం ఎడిటర్సే కావచ్చు, యాంకర్సే కావచ్చు, అంటే ఎవరైతే ఒక డెసిషన్ మేకింగ్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళ చేతుల్నే మొత్తం మీడియా మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నదనేది దేశం ముందు స్పష్టంగా ఆయన క్యాంపెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా కంపెనీస్ 500 కంపెనీస్ని తీసుకొని 500 కంపెనీస్ చూస్తే కూడా అక్కడ ఉన్న డైరెక్టర్సే కావచ్చు, సిఇఓసే కావచ్చు, ఓనర్సే కావచ్చు, వాళ్ళందరూ కూడా ఎక్కువ కాదు, ఎంటైర్లీ మొత్తం కూడా అగ్రకులాల చేతుల్లోనే ఉన్నది. ఒక ఎలక్షన్ క్యాంపెయిన్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నప్పుడు ఒక అమ్మాయి మీ కెమెరా పట్టుకొని తీస్తున్నది, ఏంటమ్మా నీ పేరేంటమ్మా అంటే ప్రియా అని చెప్పింది. అమ్మాయి ప్రియా యాదవ్ అని చెప్పింది. అయితే రాహుల్ గారు ఒక మాట అన్నారు, నువ్వు జీవితంలోనూ మీడియా ఓనరు కాలేవు అని చెప్పి అంటాడు. అంటే నువ్వు యాదవ్ కాబట్టి ఆయన మెసేజ్ ఏమిస్తున్నట్టే, నువ్వు యాదవ్ కాబట్టి ఈ దేశంలో నువ్వు మీడియా ఓనరు కాలేవు. మీడియా ఓనర్ కావాలంటే పైన ఉన్న కొన్ని కులాలకు మాత్రమే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళకు మాత్రమే క్యాపిటల్ ఉంది, వాళ్ళకు మాత్రమే కమ్యూనిటీ కాంటాక్ట్స్ ఉన్నాయి, ప్రభుత్వ కాంటాక్ట్స్ ఉన్నాయి, వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందనే మెసేజ్ అతను చెప్పడం జరిగింది. అదేవిధంగా సెక్రటరీస్ను ఆయన ఎగ్జామిన్ చేసినప్పుడు 90 సెక్రటరీస్ లోపల 4-5 తప్ప మిగిలిన వాళ్ళు మొత్తం అగ్రకులాలు. అంటే బడ్జెట్ను, పాలసీ మేకింగ్ను, దేశాన్ని నడిపిస్తున్న వ్యవస్థ మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది అని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రచారం చేయడం బాగా డిస్టర్బింగ్ ఉంది దేశం లోపల. ఆ రోజు దాకా ఆయనను పప్పు అన్న బీజేపీ పప్పు నుంచి ఒక్కసారి బయటకు వచ్చి అర్బన్ నక్సలైట్ అని చెప్పి అంటున్నారు వాళ్ళు. అంటే అతని లోపల టాలెంట్ ఉన్నది, స్ట్రెంగ్త్ ఉంది, అనాలిసిస్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, ఐడియాలజికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నది. కానీ ఆయనను కిల్ చేద్దామన్న పొలిటికల్ కిల్ చేద్దామని ప్రయత్నం చేసిన క్రమం లోపల వాళ్ళు ఫెయిల్ అయింది అనేది మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ అయిన తర్వాత 1-2 కమ్యూనిటీస్ కొంత డిస్టర్బ్ అయింది. బీజేపీలో భాగంగా ఉన్న రాజ్పుతులు, కొంతమంది బ్రాహ్మణ్ సెక్షన్ కూడా డిస్టర్బ్ అయ్యి మేము ఓటు వేయమని చెప్పి ఓటింగ్కు దూరంగా ఉన్నారు. ఓటింగ్కు దూరంగా ఉన్నప్పుడు మోడీ గారు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ టేకప్ చేసింది దేశంలో. మోడీ గారు ఏమని చెప్పిండ్రు, ఈ దేశంలో కులగణన జరగబోతున్నది, కులగణన జరిగితే మీ భార్య మెడలో ఉన్న మంగళసూత్రాన్ని గుంజుకుంటారు, మీ దగ్గర 2 బర్రెలు ఉంటే బర్రెను గుంజుకోపోతారు, మీ దగ్గర 2 ప్లాట్లు ఉంటే ప్లాట్లను గుంజుకోపోతారు, 2 కార్లు ఉంటే కార్లను గుంజుకోపోతారు. చెప్పింది మాత్రం ముస్లింలని చెప్పిండు. కులగణన అడుగుతున్నది బ్యాక్వర్డ్ క్లాసెస్, అదేవిధంగా షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్. అంటే ఇండైరెక్ట్లీ ఆయన ఏంటంటే ఒకవైపు కులగణనను వ్యతిరేకించడం, రెండో వైపు ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు కన్సాలిడేట్ అవుతున్నారు, ఒక దగ్గరికి వస్తున్నారు, ఇది అగ్రకులాల అధికారానికి ప్రమాదం పొంచి ఉన్నది, మీరు గమనించకపోతే మీరు అధికారాన్ని కోల్పోయి వాళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత మీరు ఏం చేయలేరని ఒక ఇండైరెక్ట్ మెసేజ్ పంపడంతో మన రాష్ట్రంలో కులగణన మొదలుపెట్టినప్పుడు బీజేపీ అదే క్యాంపెయిన్ లోపల దాంట్లో లొసుగులు వెతకడం, దాన్ని వ్యతిరేకించడం, అదేవిధంగా అపోజిషన్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా దాంట్లో లొసుగులు వెతకడానికి ప్రయత్నం చేసి కులగణను వ్యతిరేకించుకుంటూ వచ్చిన స్థితి మనకు బాగా తెలుసు. అయితే ఇక్కడ రాజ్యాంగం సమస్య ఎందుకు వచ్చిందని అంటే, అయోధ్య లాంటి కాన్స్టిట్యున్సీలో, ఫైజాబాద్ కాన్స్టిట్యున్సీ, అక్కడ అప్పుడు సమాజ్వాదీ పార్టీ నాయకుడు అవధేష్ ప్రసాద్ అని చెప్పి అతను ఎమ్మెల్యేగా ఉన్నాడు, 9 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు, 6 సార్లు మంత్రిగా కూడా అయ్యిండు. అతను కాంటాక్ట్ చేస్తున్న కాన్స్టిట్యున్సీలో బీజేపీ ఎంపీ సిట్టింగ్ ఎంపీ లల్లన్ సింగ్ అని చెప్పి బీజేపీ సిట్టింగ్ ఎంపీ అతను స్పష్టంగా పబ్లిక్ మీటింగ్లో చెప్పిండు, మాకు 400 ఇవ్వండి, మేము రాజ్యాంగాన్ని తిరిగి రాస్తామని చెప్పడం జరిగింది. మేము ఉన్న రాజ్యాంగాన్ని ఖతం చేస్తాం, కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తామని చెప్పడం జరిగింది. దాంతో యూపీ లాంటి ప్లేసు బాగా సామాజిక చైతన్యం ఉన్న ప్లేసు, ఒకవైపు సమాజ్వాదీ ఉద్యమంలో భాగంగా చైతన్యవంతమైన రాష్ట్రం అది, రెండోది బహుజన్ సమాజ్ పార్టీ కాంశీరామ్ గారి నాయకత్వంలో చైతన్యమైన రాష్ట్రం అది. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు కూడా పెద్ద ఎత్తున చైతన్యంతో కన్సాలిడేట్ అవుతున్న ప్రాంతంలో ఎప్పుడైతే రాజ్యాంగం పోతుంది అనగానే పెద్ద ఎత్తున ఒక తిరుగుబాటు అనేది ఓట్ల రూపంలో వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేయడం అనేది స్పష్టంగా అనిపిస్తున్నది. వాళ్ళు దళితులు ఫర్ ఎ లాంగ్ టైం ఎస్పీ చుట్టూ లేరు వాళ్ళు, కానీ పెద్ద ఎత్తున ఓట్ షిఫ్ట్ అయింది ఎస్పీ చుట్టూ రావడం, దాంట్లో భాగంగా బీజేపీని ఉత్తరప్రదేశ్లో ఓడించడంతో ముఖ్యంగా 37 స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ గెలవడం, 6 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం, బీజేపీ 80కి 80 గెలుస్తూ అనుకున్న ప్రాంతంలోనే వాళ్ళు మైనార్టీ తక్కువకి వెళ్ళిపోవడంతో
వాళ్ళు అనుకున్న 400కు రీచ్ కాలేదు, మెజారిటీకి రీచ్ కాలేదు. వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేయడానికి అనుకున్న మెజారిటీ వాళ్ళ లోపల లేదు. ఎన్డీఏ పేరు మీద వాళ్ళు చెప్పుకున్నా కానీ ఎన్డీఏలో భాగస్వామ్యం కానీ మన ఆంధ్ర నాయకత్వం కూడా ఎన్డీఏగా పరిగణించబడుతూ వాళ్ళు మళ్ళీ అధికారానికి వచ్చిన స్థితి. అంటే ఈ ఎజెండాలో ఎంత బలం ఉందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగం కులగణన ఎజెండాలో చాలా చాలా ఫోర్స్ ఉన్నది, చాలా పొలిటిసైజేషన్కి అవకాశం చాలా పెద్ద ఎత్తున ఉన్నది. బహుశా మనం ఈ 75 సంవత్సరాల రాజ్యాంగాన్ని మనం చర్చించుకోకపోవడం, ఈ 75 సంవత్సరాలు మనం కులగణన చుట్టూ చర్చించకపోవడం వల్లనేమో బహుశా మనం పార్షియల్ ఎజెండానే తీసుకొని మనం ముందుకు పోవడంతో మనం పోటీ పడలేకపోయినాం, అధికారం వైపు అడుగులేసే స్థితి లేకుండా పోయింది. దాన్ని మార్చగలిగింది ఈ ఎజెండానే, రాజ్యాంగం ఎజెండా, అదేవిధంగా కులగణన ఎజెండా, రిజర్వేషన్స్ ఎజెండా. కాబట్టి ఇది చాలా కీలకమైన ఎజెండా. కింది కులాలకు రాజ్యాధికారం వైపు ఆలోచిస్తున్న కులాలకు రాజ్యాధికారం సాధనకు రాజ్యాంగం కులగణన అనేది బలమైన ఎజెండాగా మనం చూడాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం ఈ రోజు వరకు కూడా బీజేపీ ఏదో ఒక రూపంలో దాన్ని వ్యతిరేకించడానికి ప్రయత్నం చేస్తున్నది. అది యాక్చువల్గా రాజ్యాంగం అది దేశం యాక్సెప్ట్ చేసినప్పటికీ కూడా ఆ 1950లో దాన్ని ఇంప్లిమెంట్ చేసి జనవరి 26 నాడు రాజ్యాంగం కేంద్రంగా ఈ దేశ పాలన నడుస్తుంది, దేశ అభివృద్ధిని కూడా రాజ్యాంగ కేంద్రంగా నడిపించాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పి భారతదేశం ఎప్పుడైతే దాన్ని యాక్సెప్ట్ చేసిందో ఆ రోజు నుండి బీజేపీ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ వచ్చింది. ఆ రోజు నుంచి వాళ్ళు మాట్లాడిందంటే ఈ రాజ్యాంగం లోపల భారతీయత ఏమీ లేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టినారు. దీంట్లో ఉన్న చరిత్ర లేదు, ఫిలాసఫీ లేదు అనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు. బహుశా వాళ్ళ భారతీయత, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, కల్చర్ అంటే వాళ్ళ దృష్టిలో బ్రాహ్మణ సాంప్రదాయాలు, బ్రాహ్మణ సంస్కృతి, బ్రాహ్మణ స్పిరిచువాలిటీ, వాటి కేంద్రంగా, బ్రాహ్మణ బనియాల కేంద్రంగా ఉన్న అధికారం, అభివృద్ధి కేంద్రంగా రావాల్సిన దేశం ఇది కింది కులాల కేంద్రంగా షిఫ్ట్ అయ్యే ప్రమాదం ఉంది రాజ్యాంగంలో భాగంగా అనే ఉద్దేశంతో ఆ రోజు నుంచి వాళ్ళు రాజ్యాంగాన్ని వ్యతిరేకించారు. మొన్న కూడా మోహన్ భాగవత్ గారు స్టేట్మెంట్ ఇస్తూ మనకు స్వాతంత్ర్యం 47లో రాలేదు అని రాజ్యాంగం కేంద్రంగా అడ్వాన్స్ అయిన నేషన్ను నెగేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ మొన్ననే 22లో రామజన్మభూమి స్థాపనతోటే మనకు స్వాతంత్రం వచ్చినట్టు మాట్లాడడం కూడా రాజ్యాంగాన్ని కించపరచడమే. అదేవిధంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా పార్లమెంట్ లోపల మాట్లాడుకుంటూ అంబేద్కర్ ఏం ఫ్యాషన్ అయిపోయిందని చెప్పి అతను మాట్లాడడంతో దేశం పెద్ద ఎత్తున అడ్డం తిరిగింది. వాళ్ళను మీరు ఈ విధంగా మాట్లాడితే మీరు కొనసాగే స్థితి లేదు అనే మెసేజ్ ఒకటి చెప్పడం జరిగింది. ఎందుకంటే రాజ్యాంగాన్ని అడ్డుకుంటున్నారు, అంబేద్కర్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, కులగణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీటి వెనకాల వాళ్ళ మెసేజ్ ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ కమ్యూనిటీస్ అడ్వాన్స్ అవుతాయి, కన్సాలిడేట్ అవుతాయి, అధికారం వైపు వచ్చే అవకాశం ఉంది, మన డామినేషను, మన ఆధిపత్యం కోల్పోతామనే ఒక ఫియర్ను దేశం లోపల వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్న స్థితి ఉన్నది. అది మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. దీంట్లో భారతీయత లేదు అనే ఒక భాష ఏదైతే బీజేపీ మాట్లాడుతుందో అది సరైనది కాదు అని చెప్పి ఈరోజు దేశంలో జరుగుతున్న చర్చలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా రాజ్యాంగంలో ఈక్వాలిటీ, సమానత్వం అనే ఒక కాన్సెప్ట్ను తీసుకురావడం, అది హిందుత్వంలో సమానత్వం కాన్సెప్ట్ లేదు, అది హైరార్కీ కాన్సెప్ట్ ఉన్నది. టాప్లో బ్రాహ్మణులు, తర్వాత రాజపుతులు, తర్వాత వైశ్యులు, కిందికి వస్తారు ఇక్కడ శూద్రులు అనే రూపం లోపల ఇన్ఈక్వాలిటీ, మీరు పుట్టుకతోటే మీరు ఇన్ఈక్వాలిటీ, మీరు సమానులు గారు అంటే మేము కూర్చునే పొజిషన్స్ మీరు రావడానికి వీలు లేదు, కొన్ని మాకున్నాయి. ఆ రాజ్యాంగం, అనువాద రాజ్యాంగం ప్రకారం మీకుండే బాధ్యతలు వేరున్నాయి, మీకుండే వృత్తులు వేరే, మీకుండే సేవలు వేరే అనే రూపం లోపల బీజేపీ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. దానికి రకరకాల పేర్లు ఇస్తూ వస్తున్నది. ఇది మనం గ్రహించాల్సిన అవసరం ఉన్నది. అయితే రాజ్యాంగం నిజంగా భారత సంస్కృతి సాంప్రదాయాలు లేవా అంటే చాలా రైటింగ్స్ లోపల ఈ మధ్యనే యోగేంద్ర యాదవ్ గారు ఒక వ్యాసం రాశాడు. యోగేంద్ర యాదవ్ గారు దేశంలో పెద్ద లీడింగ్ ఇంటలెక్చువల్ ఆయన స్పష్టంగా చెప్పిండు, ఈ రాజ్యాంగం గత 100 సంవత్సరాలుగా జరుగుతున్న ఒక పొలిటికల్ ఫిలాసఫీకి, ఇండియన్ పొలిటికల్ ఫిలాసఫీ కేంద్రంగా ఈ రాజ్యాంగం రిఫ్లెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఆయన ఇంకేం చెప్తుండే, ఈ దేశంలో ఉన్న డైవర్సిటీ, ఈ దేశం అనేది డిఫరెంట్ కాస్ట్ అండ్ కమ్యూనిటీస్ కేంద్రంగా ఈ దేశం ఉన్నది. కులాలు, మతాలు, లాంగ్వేజెస్, రకరకాల సాంప్రదాయాలు,
ఆధ్యాత్మికత రకరకాల రూపాల లోపల డైవర్సిటీతో కూడుకున్న దేశం. వీటన్నిటినీ ఈ రాజ్యాంగం లోపల పొందుపరిచిండ్రు కాబట్టి ఈ దేశం 75 years నుంచి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఈ దేశం ముందుకు వస్తున్నది. ఒకవేళ వీరు మాట్లాడే భాషలో ఒకవేళ మనం అలాంటి రాజ్యాంగాన్ని మనం తీసుకొని వస్తే ఈ దేశానికి పెద్ద ఎత్తున ప్రమాదం ఉందనే విశ్లేషణ మనకు స్పష్టంగా అక్కడ కనిపిస్తున్నది. తర్వాత మనకు స్పష్టంగా తెలుసు, క్యాంపెయిన్స్ లోపల బుద్ధుని దగ్గర నుంచి, అదేవిధంగా బసవ దగ్గర నుంచి, అదేవిధంగా పెరియారు, ఫూలే, అంబేద్కరు, తర్వాత భక్తి మూమెంట్ థింకర్స్ కబీరు, రవిదాసు, గురునానక్, వీళ్ళందరూ ఒక ఈక్వాలిటీ కేంద్రంగా, వన్ కమ్యూనిటీ కేంద్రంగా, వన్ గాడ్ కేంద్రంగా ఆలోచించి వాళ్ళు ఏదైతే అన్టచబిలిటీని దేశం లోపల సాంప్రదాయం పేరు మీద బ్రాహ్మణవాదం మన మీద రుద్దిందో ఈ దేశంలో, దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తే వాటి ఫిలసాఫికల్ కాంటెక్స్ట్ కేంద్రంగా రాజ్యాంగంలో అది రిఫ్లెక్ట్ అవ్వడంతో అన్టచబిలిటీ అనేది అన్లాఫుల్గా రాజ్యాంగం డిక్లేర్ చేయడం అనేది స్పష్టంగా కనిపిస్తున్నది. కాబట్టి దీంట్లో హిస్టరీ లేదు, దీంట్లో కల్చర్ లేదు, దీంట్లో సాంప్రదాయం లేదని మాట్లాడడం సరైనది కాదు. ఇది బుద్ధుని దగ్గర నుంచి వచ్చిన పోరాటాల రూపంలో వీళ్ళందరి కేంద్రంగా వచ్చిన ఒక ఈక్వాలిటీ ఉద్యమాల కేంద్రంలో ఈ దేశంలో ఈ రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. కాబట్టి ఈ రాజ్యాంగం అందరి ఆలోచనలను వ్యక్తం చేసే విధంగా, ఆకాంక్షలను రిఫ్లెక్ట్ చేసే విధంగా ఈ రాజ్యాంగం ఉన్నదనేది మనం స్పష్టంగా గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు చర్చ ఏంటంటే అసలు రాజ్యాంగమే మాకు ఇట్ ఈస్ లైక్ ఏ బైబిల్ అనే స్థితికి వచ్చింది. ఈరోజు రాజ్యాంగం ఈజ్ లైక్ ఖురాన్ అనే స్థితికి వచ్చింది. రాజ్యాంగం ఈజ్ లైక్ గీత అనే స్థితికి వచ్చింది. అదే ఒక మాకు సాక్రెడ్ బుక్. అదే ఈరోజు మేము ప్యాంట్ షర్ట్ వేసుకొని అర్బన్ ఏరియాస్లో ఉంటున్నామంటే రాజ్యాంగం ఇచ్చిన మనకు అధికారంలో భాగంగా చదువుకున్నాం, ఇక్కడ దానికి వచ్చిన మనం స్పష్టంగా గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఈక్వాలిటీ తర్వాత కూర్చొని డిబేట్ చేయడం, కంటెస్ట్ చేయడం, క్యాంపెయిన్ చేయడం పాసిబుల్ అయింది అని అంటే ఈ భారత రాజ్యాంగం, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో భాగంగా ఇది వస్తున్నది అనేది స్పష్టంగా కనిపిస్తున్నది. కాబట్టి మన ఐడెంటిటీని, మన అడ్వాన్స్ను, మన ఫార్వర్డ్ మూమెంట్ను అడ్డుకోవడానికి వాళ్ళు తీసుకొస్తున్న ఒక దేవుని కేంద్రంగా తీసుకొస్తున్న ఉద్యమము మనల్ని ఇంకా వెనుకకు నెట్టేయాలి, 19వ శతాబ్దంలో తీసుకుపోవాలి, 18వ శతాబ్దంలో తీసుకుపోవాలి, ఈక్వాలిటీ అడగకూడదు, మీరు ఈక్వల్ సిటిజన్స్గా ఉండడానికి వీల్లేదనే రూపం లోపల ఇంకొక చర్చ అనేది స్పష్టంగా మన ముందు వస్తుంది. చాలా కొంతమంది ఇబ్బంది పడవచ్చు ఈ ఆర్గ్యుమెంట్ మనం వినడానికి, కానీ ఇది ఒక రకంగా మన ముందు స్పష్టంగా కనిపిస్తున్న ఆర్గ్యుమెంట్. తర్వాత రాజ్యాంగంలో ఉన్న సెక్యులర్ భావజాలం కూడా అది ప్రజలలో ఉన్న ఆకాంక్షల కేంద్రంగానే వచ్చింది. ఆ సెక్యులరిజం అనేది అది ఎక్కడో వెస్టర్న్ పాలిటిక్స్ నుంచో ఫిలాసఫీ నుంచో తీసుకున్నది కాదు. అది ఇండియన్ సెక్యులరిజం, అది ఇండియాకు ఒక ప్రత్యేకమైనది. జనరల్గా మన వాళ్ళు జాన్పాడ్ సైదుల దగ్గర పోయి దండం పెడతాం, లతీసా గుట్ట దగ్గర పోయి దండం పెడతాం, ఏసుక్రీస్ దగ్గర పోయి దండం పెడతాం, మన మల్లన్న దగ్గర పోయి పెడతాం, మన లింగన్న దగ్గర పోతాం, ఎల్లమ్మ దగ్గర పోతాం. మన అందరి దేవుళ్ళుగా మనం చూస్తాం. మనం డిఫరెన్షియేట్ చేయం, ఇది వాళ్ళ దేవుడు, ఇది వీళ్ళ దేవుడు. రాముని కూడా మొక్కుతాం, మనం కృష్ణుని కూడా మొక్కుతాం. కానీ వాళ్ళలాగా రాముడే దేవుడు, ఇక దేశంలో దేవుడు లేరు అనే ఒక క్యాంపెయిన్ అనకుండానే వాళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారు. ఒకటే దేవుని కింద, దేవుని వెనకాల కూర్చొని వాళ్ళు చేస్తున్న రాజకీయాలు మనకు స్పష్టంగా కనిపిస్తుందంటే దేశంలో ఉన్న డైవర్సిటీ, ఆధ్యాత్మిక డైవర్సిటీ కావచ్చు, కల్చరల్ డైవర్సిటీ కావచ్చు, దాన్ని మొత్తం ఎరేజ్ చేసి వన్ నేషన్ అంటే ఒకే విధంగా ఆలోచించాలి, ఒకే విధంగా బట్టలు వేసుకోవాలి, ఒకే విధంగా తినాలి, ఒకే విధంగా అడుగులేయాలని ఒక బ్రాహ్మిన్ బనియా సెంట్రిక్ ఆలోచన విధాన్ని మన మీద రుద్దడానికి హిందుత్వ రూపంలో వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఏదైతుందో దాన్ని సీరియస్గా నెగేట్ చేసుకుంటూ, కంటెస్ట్ చేసుకుంటూ ఈ కింది కులాల కేంద్రంగా ఉన్న ఆకాంక్షలు, ఫిలాసఫీ, కంటెస్టేషన్స్, మూమెంట్స్, యాస్పిరేషన్స్ ఇవన్నీ మొత్తం రాజ్యాంగంలో ఒక డైవర్సిటీని ప్రజెంట్ చేస్తుంది. కాబట్టి రాజ్యాంగంలో భారతీయత ఉంది, భారతీయ సాంప్రదాయం ఉన్నది, భారతీయ జీవన విధానం ఉన్నది. అన్నిటి కేంద్రంగా వచ్చినదే రాజ్యాంగం. యాక్చువల్గా రాజ్యాంగ సభ 1946 December 13th నాడు నెహ్రూ గారు మాట్లాడుతూ, నెహ్రూ గారు స్పష్టంగా ఒక ఆబ్జెక్టివ్ రిజల్యూషన్లో భాగంగా మాట చెప్తాడు. అతను చెప్తాడు, జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ మేము ఈ దేశంలో ఇవ్వబోతున్న ఈ రాజ్యాంగంలో భాగంగా ఈ రాజ్యాంగం రచన ఏదైతే చేస్తున్న దేశాన్ని నడిపించే ఈ రాజ్యాంగం, ప్రభుత్వాలు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి, అభివృద్ధి అనేది రాజ్యాంగం కేంద్రంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది, కులాలకు రావాల్సిన గౌరవం కూడా రాజ్యాంగ కేంద్రంగా అందించాల్సిన అవసరం ఉన్నది. కానీ
అది మనకు రాలేదు. అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్తారు, ఈ రాజ్యాంగం నిజమైన ఆస్పిరేషన్స్ రిఫ్లెక్ట్ చేసే నాయకత్వం ఉన్నప్పుడు ఇది చాలా గొప్ప రాజ్యాంగంగా మన ఈ దేశంలో ఉంటుంది. ఒకవేళ భిన్నమైన నాయకత్వం వస్తే మాత్రం దీన్ని పక్కకు పెట్టేసి మొత్తం దేశాన్ని ఇంకోవైపు నడిపించే ప్రమాదం కూడా ఉందని చెప్పి అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి మనం మన నాయకత్వాన్ని అక్కడ తీసుకొని రాకపోవడంతో మనం ఇంకా వెనుకబడిన తరగతులుగా మిగిలిపోయి ఉన్నాం అనేది మనం గ్రహించాల్సిన అవసరం ఉన్నది. మనం ఇంకా కుల వృత్తులను ఊళ్ళలను బతకాల్సిన స్థితి ఉన్నది. నిరుద్యోగ రూపంలో లేకపోతే చదువులేని రూపంలో పలు గ్రామాల్లో తిరగాల్సిన స్థితి ఉన్నది. వీటిని మనం ఫైట్ చేయాలంటే మనం పెద్ద ఎత్తున ఆర్గనైజ్ కావాల్సిన అవసరం ఉన్నది. సో డెమోక్రసీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మన నెహ్రూ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్లో చెప్తాడు, డెమోక్రసీ ఒక పొలిటికల్ డెమోక్రసీ కాదు. పొలిటికల్ డెమోక్రసీలో ఓట్ ఈక్వాలిటీ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఓట్ దగ్గర అందరూ, వాడు అంబానీకైనా ఒకటే ఓటు, ఆదానికైనా ఒకటే ఓటు, గ్రామంలో ఉన్న ఒక పేద రైతుకైనా ఒకటే ఓటు, స్త్రీకైనా ఒకటే ఓటు. కాబట్టి ఆ పొలిటికల్ ఈక్వాలిటీ ఉన్నా కానీ సోషల్ ఈక్వాలిటీ, ఎకనామిక్ ఈక్వాలిటీ దేశం లోపల లేదు. అంబేద్కర్ గారు అంటారు, ఈ సోషల్ ఈక్వాలిటీ, పొలిటికల్ ఈక్వాలిటీ రాకపోతే ఈ రాజ్యాంగాన్ని దీన్ని బ్లో ఆఫ్ చేసి పారేస్తుంది ఈ దేశం అని చెప్పి కూడా వార్న్ చేస్తాడు. నెహ్రూ గారు స్పష్టంగా చెప్తాడు, ఈ రాజ్యాంగం లోపల పొలిటికల్ ఈక్వాలిటీ కాకుండా ఎకనామిక్ జస్టిస్ను కూడా మేము ఈ రాజ్యాంగం లోపల కాంటెంట్ను ఇన్ఫ్యూజ్ చేయడం జరిగింది. సోషల్ డెమోక్రసీని కూడా ఈ రాజ్యాంగం లోపల ఆ కాంటెంట్ను, ఆ విషయాలను మొత్తం రాజ్యాంగంలో తీసుకొచ్చినాము. కాబట్టి ఈ రాజ్యాంగం డెమోక్రసీ కాదు, ఎకనామిక్ డెమోక్రసీ అంటే ఆస్తులలో సమాన భాగస్వామ్యం, అవకాశాల్లో సమాన భాగస్వామ్యం, అభివృద్ధిలో సమాన భాగస్వామ్యాన్ని కల్పించే విధంగా ఈ రాజ్యాంగాన్ని మేము తీసుకొస్తున్నాం. కాకపోతే 75 సంవత్సరాలకు మనకు ఈ ఎకనామిక్ డెమోక్రసీ వైపు పెద్దగా నడిచిన స్థితి మనకు కనిపించడం లేదు. ఎకనామిక్ డెమోక్రసీని మనం దాన్ని అందుకునే స్థితిలో కూడా ఈ రోజు లేదు. అంతో ఇంతో కొంత మాట్లాడినామంటే సోషల్ జస్టిస్ కేంద్రంగా, సోషల్ డెమోక్రసీ కేంద్రంగా కొంత మాట్లాడడం జరిగింది. సామాజిక తెలంగాణ మనం సాధించుకోవాలంటే సోషల్ ఈక్వాలిటీ, ఎకనామిక్ ఈక్వాలిటీ సాధించకుండా, సోషల్ డెమోక్రసీ, ఎకనామిక్ డెమోక్రసీని సాధించకుండా సామాజిక తెలంగాణ అనేది సాధ్యం కాదని మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. అంబేద్కర్ గారు, నెహ్రూ గారు ఒక మాట అంటారు, అదే December 13th నాడు, దాంట్లో ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్లో భాగంగా అతను ఏమంటాడు అంటే, అడెక్వేట్ ప్రొటెక్షన్స్ విల్ బి గివెన్, అడెక్వేట్ తగినన్ని రక్షణలు ఇవ్వబడుతుంది, అడెక్వేట్ ప్రొటెక్షన్స్ విల్ బి గివెన్ టు ఎవరికి, మైనారిటీస్, బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్డ్ ఏరియాస్, డిప్రెస్డ్ క్లాసెస్ అండ్ ఓబీసీస్. ఓబీసీస్, ఎస్సీస్, ఎస్టీస్, మైనారిటీస్ అందరికీ అడెక్వేట్ రక్షణలు, సరిపోయిన రక్షణలు ఈ రాజ్యాంగం ఇస్తుందని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది. రాజ్యాంగ సభలో చర్చ జరుగుతున్నప్పుడు ఓబీసీస్ రిజర్వేషన్స్, ఎస్సీ రిజర్వేషన్ వచ్చినప్పుడు రాజ్యాంగ సభలో ఉన్న అగ్రకుల నాయకత్వం మొత్తం రిజర్వేషన్ వ్యతిరేకించినాయి. మనం ఒక మోడర్న్ నేషన్ బిల్డప్ చేయాలని అనుకుంటున్నాం, ఒక సైంటిఫిక్ టెంపర్తో ఈ దేశాన్ని ముందు తీసుకుపోవాలని అనుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి దేశాన్ని నిర్మాణం చేయాలనుకుంటున్న క్రమం లోపల ఈ రిజర్వేషన్స్ ఇవ్వడంతో కులతత్వం పెరిగిపోతుందని చెప్పి వాళ్ళు అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు అంబేద్కర్ గారు పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేసి బాయ్కాట్ చేయడంతో వాళ్ళు ఎస్సీ రిజర్వేషన్లకు, ఎస్టీ రిజర్వేషన్లకు వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ ఓబీసీ రిజర్వేషన్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ వాళ్ళు అడ్డుకున్నారు. నువ్వు ఎస్సీ ఎస్టీలకు అడిగినా బాగానే ఉంది, పటేల్ వచ్చి ఇక మేము ఇస్తామని చెప్పి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చాడు, కానీ ఓబీసీ దగ్గరికి వచ్చేసరికల్లా ఇదేంది, మళ్ళీ కొత్త భాష తీసుకొచ్చి పెడుతున్నాను ఈ రాజ్యాంగం లోపల, ఎట్లా గుర్తిస్తావు నువ్వు ఓబీసీలను అని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున అడ్డుకున్న స్థితి మనకు బాగా తెలుసు. అయితే ఓబీసీలను వాళ్ళు మాట్లాడిన దాన్ని ఓవర్ రూల్ చేసుకుంటూ ఆర్టికల్ 16(4)లో భాగంగా, అదేవిధంగా ఆర్టికల్ 340లో భాగంగా ఓబీసీలను అది ఇన్కార్పొరేట్ రాజ్యాంగంలో చేయడంతో ఓబీసీ అనే ఒక ఐడెంటిటీ మనకు రాజ్యాంగం ద్వారా మనకిచ్చిన ఐడెంటిటీ, మనకు రాజ్యాంగంలో వచ్చినప్పటికీ కూడా మనకు ఓబీసీ అనే ఐడెంటిటీ రావడానికి మనం 43 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. 43 సంవత్సరాల దాకా ఈ దేశంలో ఓబీసీస్ లేరు. భారత ప్రభుత్వం ఆలోచనలో భాగంగా చూస్తే వాళ్ళకు ఓబీసీ అనేది ఈ దేశం లోపల లేదు. అప్పటి వరకు జనరల్గానే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పొజిషన్స్లో చూస్తే 4.7% మాత్రమే ఓబీసీస్ ఉన్న స్థితి. వాళ్ళు జనరల్గా వచ్చిన వాళ్ళు మాత్రమే. ఓబీసీస్లకు కమిషన్ వేస్తామని చెప్పి 340 కింద, ఆర్టికల్ 340 కింద
కమిషన్ వేసిండ్రు. 1953లో 55లో కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, కాకా కలెక్టర్ కమిషన్. ఆ రిపోర్ట్ రికమెండ్ చేసింది. ఆ రికమెండేషన్స్ను దాన్ని తొక్కేసిండ్రు. ఆ రోజున నెహ్రూ ప్రభుత్వం కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. అదేవిధంగా మండల్ కమిషన్ను 1979లో కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. మండల్ కమిషన్ తర్వాత 1980లో సబ్మిట్ చేసిన తర్వాత మన నూతన అధ్యక్షులు రవీంద్రనాథ్ గారు వచ్చిండ్రు. We all welcome and congratulate, let us all congratulate our new president రవీంద్రనాథ్ గారు. అయితే ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ స్పష్టంగా చెప్పింది, ఈ దేశంలో కుల గణన జరగాలని చెప్పింది, కాస్ట్ సెన్సస్ జరగాలని చెప్పింది. ప్రతి 10 సంవత్సరాలు జరిగే కాస్ట్ సెన్సస్ 1961లో జరగాల్సిన కాస్ట్ సెన్సస్ వాళ్ళ రికమెండేషన్లో మీరు అడ్వాన్స్ చేయండి, 57లోనే మీరు కాస్ట్ సెన్సస్ చేయండి. దాని ప్రకారం బ్యాక్వర్డ్ క్లాస్ డెవలప్మెంట్కు సజెస్ట్ చేసిన డెవలప్మెంటల్ రికమెండేషన్స్ అవుతున్నాయో వాటిని అన్నిటి ఇంప్లిమెంట్ చేయడానికి పాసిబుల్ అవుతుందని చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పెద్ద ఎత్తున అడ్డుకోవడంతో దాన్ని పార్లమెంట్లో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని మీరు రాష్ట్రాల్లో పెట్టుకోండి, మీరు కేంద్ర స్థాయిలో కుదరదు, ఎందుకంటే ఇది కులతత్వాన్ని ప్రమోట్ చేస్తుంది, మెరిట్ను దెబ్బతీస్తుంది, ఎఫిషియన్సీని సామర్థ్యాన్ని తగ్గిస్తున్నది, సెకండ్ క్లాస్ సిటిజన్స్ తోటి ఈ దేశం నిర్మాణం చేయలేరు. అంటే మనం బ్యాక్వర్డ్ క్లాసులము ఈ వ్యవస్థలకు వస్తే, ప్రభుత్వ వ్యవస్థలకు వస్తే, పాలనా వ్యవస్థలకు వస్తే ఎఫిషియన్సీ దెబ్బతింటుందట, మెరిట్ దెబ్బతింటుందట, సెకండ్ క్లాస్ సిటిజన్స్ లోపల దేశాన్ని వెనుక తీసుకుపోతామని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచన ఆ రోజు 1956 లోపల ఆ రోజు పార్లమెంట్లో దాన్ని వ్యతిరేకించడం జరిగింది. కానీ కాస్ట్ సెన్సస్ను చేయమని చెప్పినా కానీ దాన్ని పట్టించుకోలేదు. చివరికి మళ్ళీ మండల్ కమిషన్ రూపంలో 1979లో కమిషన్ పెట్టిన తర్వాత మండల్ కమిషన్ కూడా కాస్ట్ సెన్సస్ చేయాలి అని చెప్పి వాళ్ళు రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడైతే వాళ్ళు రిజర్వేషన్స్ స్టేట్స్లో మీరు పెట్టుకోవచ్చు అని పార్లమెంటు అది ఎంపవర్ చేసినప్పుడు దాదాపు 10-15 స్టేట్లలో రిపోర్ట్స్ వచ్చినాయి. వాళ్ళు కమిషన్స్ కాన్స్టిట్యూట్ చేయడం, కమిటీలను కాన్స్టిట్యూట్ చేయడం, ఆ రిపోర్ట్లను ఇంప్లిమెంట్ చేస్తున్న క్రమం లోపల దాంట్లో శాస్త్రీయత లేదు, డేటాలో శాస్త్రీయత లేదు, ఒక సైంటిఫిక్ అప్రోచ్ లేదు, ఒక డేటాబేస్ అనేది సరిగా లేదు. కాబట్టి ఈ రిపోర్ట్ను యాక్సెప్ట్ చేయమని చెప్పి దాదాపు 10-15 రిపోర్ట్లను దేశంలో ఉన్న కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టు కూడా తిరస్కరించిన స్థితి వచ్చింది. కాబట్టి ప్రతిసారి మనకు ఈ కాస్ట్ సెన్సస్ కేంద్రంగా జరగాల్సిన రిజర్వేషన్ అందుకునే స్థితి లేకుండా పోయింది. దాన్ని మొదటి నుంచి వ్యతిరేకించుకుంటూ వచ్చింది. ఒకవైపు బీజేపీ ఆ రోజు జనసంఘ రూపంలో, హిందూ మహాసభ రూపంలో, ఆర్ఎస్ఎస్ రూపంలో మొదటి నుంచి వ్యతిరేకించుతూ వచ్చిండ్రు. అదేవిధంగా కాంగ్రెస్ కూడా వ్యతిరేకించింది బిగినింగ్ లోపల. 1951లో కాస్ట్ సెన్సస్ గురించి పోవాలని చెప్పి మాట్లాడినప్పుడు ఇదే ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి కాస్ట్ సెన్సస్ లోపల ఒక SC/ST సెన్సస్, ఒక రిలీజియస్ సెన్సస్ వరకే కన్ఫైన్ చేసి మిగిలిన కులాల సెన్సస్ను ఆపేసిండ్రు. అది ఓబీసీ సెన్సస్ ఉండాల్సిన అవసరం ఉండే, అదేవిధంగా ఫార్వర్డ్ కాస్ట్ సెన్సస్ కూడా ఉండాల్సిన అవసరం ఉండే. కానీ ఆ సెన్సస్ చేయకపోవడంతో మనం తీవ్రమైన అసమానతలను, అప్రెషన్ను, హ్యూమిలియేషన్స్ను, సఫరింగ్స్ను ఈ దేశం లోపల ఎదుర్కోవాల్సిన స్థితి ఏర్పడ్డది. అయితే రాజ్యాంగం లోపల ఆర్టికల్ 16(4)లో భాగంగా ఎంప్లాయ్మెంట్ లోపల రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషన్లో రిజర్వేషన్స్ ఇవ్వడంతో వాళ్ళు సుప్రీంకోర్టు పోయి దాన్ని కొట్టేయించడంతో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈ దేశంలో 1951 అంబేద్కర్ గారు ఉన్నప్పుడే జరిగింది. దాంట్లో భాగంగా మనకు ఓబీసీస్కు, SC/STలకు ఎడ్యుకేషన్లో రిజర్వేషన్స్ అనేది మొదటిసారి మనకు వచ్చిన స్థితి ఉన్నది. అది ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. దాన్ని కూడా ఈరోజు బీజేపీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఒకవైపు ప్రైవేటైజేషన్ పేరు మీద భయంకరంగా ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేటైజ్ చేస్తుంటే ఉద్యోగాలు కోల్పోతున్న మన వాళ్ళు రిజర్వేషన్స్ అందుకునే స్థితి లేకుండా పోతున్నది. ఒకవైపు ఆ విధంగా మనం దెబ్బపోతుంది, ఇంకోవైపు అసలు రిజర్వేషన్స్ను వీకెండ్ చేయడానికి పైకి మాత్రం మేము ఓబీసీ ప్రధానమంత్రిని మాట్లాడుతుంటాడు, పైకి మాత్రం మేము ఇంతమంది మినిస్టర్లను చేసినామని చెప్పి మాట్లాడుతుంటారు. అది కాదు మనకు కావాల్సింది. పాలసీ ఈజ్ ఇంపార్టెంట్. పాలసీ ఒకటి వస్తే అది కమ్యూనిటీ మొత్తం ఎంపవర్ అవడానికి అవకాశం ఉంటుంది. మంత్రిని చేస్తే ఒక ఇండివిజువల్ ఎంపవర్ అవుతారు కానీ కమ్యూనిటీ ఎంపవర్ కాదు. కాబట్టి దాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషను ఇందిరాగాంధీ గారు కూడా కొన్నాళ్ళు అడ్డుకున్నది, రాజీవ్ గాంధీ గారు కూడా అడ్డుకున్నారు. తర్వాత
90లో సోషలిస్టుల ప్రెషర్ తోటి ఆ రోజు విపి సింగ్ గారు ఆ మండల్ కమిషన్ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆగస్ట్ 7th నాడు పార్లమెంట్లో వాళ్ళు అనౌన్స్ చేసి వాళ్ళు ఆర్డర్ తీసుకొస్తారు. అక్కడ పెద్ద ఎత్తున మందిర్ ఉద్యమం ముందుకు వచ్చింది, కమండల్ ఉద్యమం ముందుకు వచ్చింది. మండల్ కమిషన్ రిపోర్ట్ను అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినప్పుడు అక్కడ సెల్ఫ్ ఇమోలేషన్స్ నార్త్ ఇండియాలో పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. దాంతో కోర్టు పోయిన తర్వాత మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ను ఆ రోజు కోర్టు స్టే ఇవ్వడంతో ఇది 1992 వరకు దాని మీద నిర్ణయం రాని స్థితి మనకు బాగా తెలుసు. అదేవిధంగా అద్వానీ గారు రామ్ జన్మభూమి రథయాత్ర టేకప్ చేసి మండల్ కమిషన్ అడ్డుకోవడానికి బాబరీ మసీద్ మీద అటాక్ వెళ్ళడం, ఒక డైవర్ట్ చేయడం, ఒక కన్సాలిడేషన్, ఓబీసీ కన్సాలిడేషన్ దేశం లోపల చైతన్యాన్ని అడ్వాన్స్ అవుతున్న క్రమం లోపల దాన్ని అడ్డుకోవడానికి ఎల్కే అద్వానీ గారు రథం మీద బయలుదేరినప్పుడు ఈ రోజున మోడీ గారు కూడా అద్వానీ గారు పక్కకు నిలబడి మండల్ కమిషన్ వ్యతిరేకించిన వాళ్ళే. కాకపోతే మోడీ గారు ఆ రోజు ఆయన మండల్ కమిషన్ రికమెండేషన్లో బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, ఆయన సీఎం అయిన తర్వాత ఆయన కమిటీని తీసుకొచ్చి బ్యాక్వర్డ్ క్లాస్లో పెట్టడంతో అతను ఈరోజు ఓబీసీ ప్రధానమంత్రిగా మాట్లాడుతున్నాడు. కానీ ఓబీసీలకు రావాల్సిన బెనిఫిట్స్ను ఈరోజు వరకు కూడా మనకు అందించే స్థితి లేదు. మండల్ కమిషన్ దాదాపు 40 రికమెండేషన్లు ఇచ్చింది. 40 రికమెండేషన్స్లో ఒక 2 రికమెండేషన్స్ మాత్రమే పార్షియల్గా ఈ దేశంలో ఇంప్లిమెంట్ అయింది. ఒకటి సర్వీసెస్లో రిజర్వేషన్స్, రెండోది ఎడ్యుకేషన్ పరంగా రిజర్వేషన్స్. దాంట్లో ప్రైవేట్ సెక్టర్ రిజర్వేషన్ ఉన్నది. అదేవిధంగా మండల్ కమిషన్ స్పష్టంగా చెప్పింది, రాజ్యాధికారం వైపు వీళ్ళు నడవాల్సిన బాధ్యత ఉంది. ఆ రికమెండేషన్లో భాగంగా వాళ్ళు చెప్పడం జరిగింది, వీళ్ళు 52% జనాభా ఉన్నారు, 52% అధికారాన్ని వీళ్ళు అనుభవించాల్సిన అవసరం ఉందని చెప్పి రికమెండ్ చేసింది. అదేవిధంగా ఎంటర్ప్రీనియర్స్ని ప్రమోట్ చేయమని చెప్పింది. ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన వాళ్ళని వ్యాపారస్తులుగా, వాళ్ళని ఇండస్ట్రియలిస్టులుగా వాళ్ళని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని చెప్పింది. ప్రభుత్వమే వాళ్ళకు కొన్ని స్పెషల్ గ్రాంట్స్ ఇచ్చి వాళ్ళని అడ్వాన్స్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పింది. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ను కూడా సహకరించుకుంటూ కొన్ని సబ్సిడీస్ ఇచ్చుకుంటూ ఈ కమ్యూనిటీస్ నుంచి పెద్ద ఎత్తున వ్యాపారస్తులను, ఇండస్ట్రియలిస్టులను, కాంట్రాక్టర్స్ను రకరకాల రూపాల్లో ఆర్థిక పరంగా ఎంపవర్ చేసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి మండల్ కమిషన్ రికమెండేషన్లో స్పష్టంగా చెప్తుంది. మండల్ కమిషన్ రికమెండేషన్లో భూమితో ఉన్న సంబంధాలను కూడా మార్చాల్సిన అవసరం ఉన్నది. భూమి లేని బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా భూమిని డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి కూడా మండల్ కమిషన్ చెప్పడం జరిగింది. అంటే 40 రికమెండేషన్స్ ఉన్నా కానీ ఈ రోజు వరకు కూడా మండల్ కమిషన్ రికమెండేషన్స్ను పట్టించుకునే స్థితి లేదు. 2 రికమెండేషన్స్ మాత్రమే వాళ్ళు పార్షియల్గా ఇంప్లిమెంట్ చేసిన స్థితి. మండల్ కమిషన్ ఉద్యమప్పుడు కూడా వాళ్ళు క్యాంపెయిన్ ఏమని చేసారు అని అంటే వీళ్ళకు మెరిట్ లేదు అని చెప్పి క్యాంపెయిన్ చేశారు. మనకు మెరిట్ లేదని క్యాంపెయిన్ చేసి ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఎలక్షన్స్ ముందల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టి వాళ్ళు రిజర్వేషన్ తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకునే రిజర్వేషన్ ఎంత? 10% వరకు. మన రాష్ట్రంలో వాళ్ళ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 2% ఉండే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా తీసుకొచ్చిన లెక్కలు ఏం చెప్తున్నాయంటే 7% మాత్రమే ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళు ఉన్నారని స్పష్టంగా చెప్తున్నది. 7% ఉన్న వాళ్ళకు 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కేసీఆర్ గారే ఇవ్వడం జరిగింది. అదే బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్ వచ్చినప్పుడు మన పంచాయతీరాజ్ లోపల 34% ఉన్న ఓబీసీ రిజర్వేషన్ కేసీఆర్ దాన్ని తీసుకొచ్చి 18%, 23 ఇస్తారని చెప్పి 18% రిజర్వేషన్ ఇచ్చారు. ఎంత కుట్రపూరితంగా వీళ్ళు ఓబీసీలను అడ్డుకుంటున్నారో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అయితే ఉమెన్ రిజర్వేషన్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమెన్ రిజర్వేషన్ ఉన్నప్పుడు మన ములాయం సింగ్ యాదవ్ గారు కావచ్చు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు కావచ్చు, శరద్ యాదవ్ కావచ్చు, పాస్వాన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పట్టుబట్టింది ఏంటంటే ఓబీసీ రిజర్వేషన్స్ ఉమెన్ రిజర్వేషన్లో ఓబీసీ ఉమెన్ కూడా రిజర్వేషన్స్ ఇవ్వమని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. కానీ ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించింది. ఓబీసీ ఉమెన్కు రిజర్వేషన్ ఇవ్వడానికి వ్యతిరేకించడంతో అది హోల్డ్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మోడీ గారు మళ్ళీ ఉమెన్ రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. అది కూడా అనవసరంగా దాన్ని పాపులేషన్ సెన్సస్కి లింక్ చేసి అది వచ్చిన తర్వాత ఈ ఉమెన్ రిజర్వేషన్ అంటే అది ఇంకా 10 సంవత్సరాలు పొడిగింపు ఇంప్లిమెంటేషన్ కాకుండా ఉన్న స్థితి ఉన్నది. అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వస్తున్నప్పుడు ఆ రోజు కూడా సమాజ్వాదీ పార్టీ పార్లమెంట్లో స్పష్టంగా డిమాండ్ చేసింది
ఈడబ్ల్యూఎస్లో కూడా ఓబీసీలకు ఎస్సీ ఎస్టీలకు కూడా ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ మోడీ ప్రభుత్వం దాన్ని తిరస్కరించడం జరిగింది ఈడబ్ల్యూఎస్లో ఓబీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వడానికి. సుప్రీంకోర్టులో 5 మెంబర్ జడ్జి బెంచ్ దాన్ని ఎగ్జామిన్ చేసినప్పుడు చీఫ్ జస్టిస్ కూడా అందరికీ అవకాశం ఇవ్వాలి ఈడబ్ల్యూఎస్లో పూర్ పీపుల్కి అని చెప్పి ఆయన ఆర్గ్యూ చేయడం జరిగింది. ఆయనతో పాటు యుయు లలిత్ అనే ఒక చీఫ్ జస్టిస్ అందరికీ ఇవ్వాలని చెప్పి ఆయన సపోర్ట్ చేస్తాడు. అదే ఇంకొక జడ్జి కూడా సపోర్ట్ చేస్తాడు. కానీ 5 జడ్జెస్ లోపల 3 జడ్జెస్ వ్యతిరేకించడంతో ఓన్లీ నాన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు మాత్రమే ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఇది చాలా ప్రమాదకరంగా ఈరోజు దేశంలో తయారై కూర్చుని మన వాళ్ళకు వచ్చే అవకాశాలు మనకు లేకుండా పోతున్న స్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మిత్రులారా, వీటన్నిటి కేంద్రంగా ఈరోజు బలంగా వస్తున్న డిమాండ్ యాక్చువల్గా రెండో ఆలోచన ఏదైతే రాహుల్ గాంధీ గారు మాట్లాడినరో మీడియాలో మన బ్యాక్వర్డ్ క్లాసెస్ లేరు, ఎస్సీ ఎస్టీస్ లేరు అని చెప్పి, అదేవిధంగా ఇండస్ట్రీలో లేరని చెప్పి అన్నారో, అదేవిధంగా సెక్రటరీస్ బ్యూరోక్రసీ లోపల కూడా లేరు, జ్యుడిషియరీలో కూడా వీళ్ళు లేని స్థితి ఉన్నది. కాబట్టి దాన్ని 2008లో నేను ఏపీ కాంటెక్స్ట్లో ఎగ్జామిన్ చేసిన ఒక 10-15 రంగాలను తీసుకొని ఎగ్జామిన్ చేసినప్పుడు ఏ రంగం తీసుకున్నా టాప్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకొని ఎగ్జామిన్ చేస్తే మీడియా రంగంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ లేరు, కార్పొరేట్ ఎడ్యుకేషన్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీలు లేరు ఓనర్షిప్ దగ్గరికి వచ్చినప్పుడు, అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్స్ లోపల కూడా ఓనర్షిప్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ లేరు, ఇండస్ట్రీలో లేరు, అదేవిధంగా కాంట్రాక్టర్స్లో లేరు, ట్రావెల్స్లో లేరు, హోటల్ ఇండస్ట్రీలో లేరు, న్యూస్ పేపర్స్లో లేరు, ప్రజా సంఘాల్లో లేరు. వీటన్నిటిని నేను 2008లోనే కులం మీద అభివృద్ధి రాజకీయాలు అని చెప్పి పుస్తకం తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో మొత్తం ఒక కాస్టైజ్ అవుతున్నది 2008లో. ఈరోజు 2023-24లో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. కానీ నేను 2008లోనే నేను ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి ఇది రాష్ట్ర అభివృద్ధి కాదు, ఇది 2-3 కులాల అభివృద్ధి మాత్రమే జరుగుతున్నది. రాష్ట్రంలో మెజారిటీ పీపుల్ని అభివృద్ధిలో భాగస్వామ్యంగా కూడా దూరం నెట్టేయబడుతున్నారు. వీళ్ళను అభివృద్ధి అంచులకు కూడా రానియకుండా నెట్టేసేస్తున్నారు. చిన్న అవకాశాలను కూడా దూరం చేయడానికి ప్రైవేటైజేషన్ అనే ఎజెండా పెద్ద ఎత్తున టీడీపీ తీసుకొచ్చి పెట్టింది. దాంతో ప్రతి రంగం ఇది అగ్రకుల రంగంగా మారింది. ఇది గ్లోబలైజేషన్ అని చెప్పి ప్రభుత్వం మాట్లాడుతుంది, ప్రైవేటైజేషన్ అని చెప్పి మాట్లాడుతుంది. ఇది గ్లోబలైజేషన్ కాదు, ఇది కాస్టైజేషన్ జరుగుతుంది ఈ దేశంలో అని చెప్పి నేను 2008లోనే చెప్పడం జరిగింది. ఇది అప్పర్ కాస్టైజేషన్ జరుగుతుంది ఈ దేశంలో, ఈ రాష్ట్రం లోపల. ఈ రాష్ట్రం లోపల కమ్మాయిజేషన్ జరుగుతున్నది. కమ్మాయిజేషన్ ఆఫ్ డెవలప్మెంట్, కమ్మాయిజేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, కమ్మాయిజేషన్ ఆఫ్ ఇండస్ట్రీ, కమ్మాయిజేషన్ ఆఫ్ బిజినెస్, ఎవ్రీ సెక్టర్ ఆ కులాల కేంద్రంగానే వెళ్ళిపోయిన స్థితి దేశం ఈ రాష్ట్రం లోపల ఉన్నది అని స్పష్టంగా డేటాతోటి ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. నాట్ ఓన్లీ కమ్మాయిజేషన్, రెడ్డియైజేషన్ కూడా, కమ్మాయిజేషను, రెడ్డియైజేషను, వెలమైజేషను, ఏ కులాలైతే అధికారాన్ని చెలాయించిన ఆ కులాలకే అధికారం ద్వారా వచ్చే అభివృద్ధి వాళ్ళే పొందుతున్నారు, వాళ్ళ మధ్యన సర్క్యులేట్ అవుతుంది, వాళ్ళే క్యాపిటలిస్ట్ అవుతున్నారు, ఇండస్ట్రియలిస్టులు అవుతున్నారు, అన్ని రకాలుగా వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు. కింది కులాల నుంచి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఆదరణ లేకుండా నిరాదరణతోటి ఎక్స్క్లూడ్ కాబడుతున్నారు, దూరం చేయబడుతున్నారు, వీళ్ళకి అవకాశాలు రావటం లేదు. రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది సామాజిక న్యాయాన్ని పాటించమని, రిజర్వేషన్స్ని స్పష్టంగా ఇచ్చింది. అయినప్పటికీ కూడా అది ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ పరంగా వాళ్ళ చేతిలో ఉన్న, అది చేయకుండా అట్లీస్ట్ వాళ్ళ పార్టీల్లో ఉన్న ఆ బాధ్యతను కూడా వాళ్ళు నిర్వర్తించలేదు. వాళ్ళు పార్టీల రూపంలో టికెట్లు వాళ్ళే ఆ కులాలకే పంచుకుంటారు, కింది కులాల వాళ్ళను దగ్గర రానియకుండా వాళ్ళకు అవకాశాలు ఇవ్వకుండా డిసెంపవర్ చేసుకుంటూ పోతున్న స్థితి ఈ రాష్ట్రం లోపల ఉంది. అందుకే ఈ రాష్ట్ర పరిస్థితి మనం చూస్తే తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఈ రోజు వరకు ఒక ఓబీసీ ముఖ్యమంత్రి అనే స్థితి లేదు. పార్టీలు 2-3 కులాల చేతుల్లోనే ఉండడం, ఆ 2-3 కులాల ప్రభుత్వాలే కనిపిస్తున్నాయి. కానీ ఓబీసీలకు మాత్రం, ఓబీసీలు అంటే వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు ఇది మెజారిటీ సమాజం. ఇది తెలంగాణలో బహుశా 60-65 మధ్య ఉండుంటుంది ఓబీసీ సమాజం. ఒకసారి ఓబీసీలు మొత్తం ఒక దగ్గరికి వస్తే అధికారం అనేది ఏంది, ప్రజాస్వామ్యంలో మెజారిటీనే అధికారం. మెజారిటీ వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి అధికారం వీళ్ళ చేతిలో పోయే ప్రమాదం ఉంది. కాబట్టి వీళ్ళు డివైడ్ చేయడానికి ప్రయత్నం చేయడం, నాయకత్వాన్ని రకరకాల రూపంలో డివైడ్ చీల్చుకుంటూ వీళ్ళ మధ్య సమస్యలను సృష్టించుకుంటూ అడ్డుకుంటున్న స్థితి మన రాష్ట్రం లోపల స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి దీనికి స్పష్టమైన సమాధానం కులగణన మాత్రమే అని చెప్పి ఈ దేశంలో ఈరోజు జరుగుతున్న చర్చ. కాస్ట్ సెన్సస్ ఈ దేశం లోపల 1850స్నే ఆ ఆలోచనలు బిగినవి. ఇంప్లిమెంటేషన్ 1871లో
బ్రిటిష్ వాళ్ళ నాయకత్వం లోపల కాస్ట్ సెన్సస్ జరిగింది. సెన్సస్ జరుగుతుంది మన దేశం లోపల, జనగణన జరుగుతుంది, కానీ కుల జనగణన మాత్రం జరగటం లేదు, పార్షియల్గా జరుగుతుంది. అయితే 1871లో కుల జనగణన జరిగింది, 1881లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కుల జనగణన జరిగింది, కాస్ట్ సెన్సస్ జరిగింది. 1881లో కాస్ట్ సెన్సస్ జరిగిన తర్వాత దేశంలో పెద్ద ఎత్తున కింది సామాజిక వర్గాలు, ఆ రోజు కమ్మలు కూడా కింది సామాజిక వర్గమే, రెడ్లు కింది సామాజిక వర్గమే, వెలుమలు కూడా వీళ్ళు ఓబీసీ లాంటి స్థితిగతులనే ఉన్నారు, వాళ్ళు ఆ స్థితిలోనే ఉన్నారు. వాళ్ళు పెద్ద ఎత్తున కుల సంఘాల రూపంలో అడ్వాన్స్ అయ్యారు. మనం కుల సంఘాల ఆవిర్భావాన్ని దేశంలో చూస్తే 1880 నుంచి 1930 వరకు ఈ 50 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున కుల సంఘాలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ముందుకొచ్చినాయి. మనం కమ్మ జన మహాసభ 1910లో వచ్చింది, 1914లో రెడ్డి జన మహాసభ వచ్చింది, 1914లో వెలమ జన మహాసభ వచ్చింది. ఆ కుల సంఘాలు అవి దాంట్లో ఒక లీడర్షిప్ను ప్రొడ్యూస్ చేయడానికి బ్రీడింగ్ గ్రౌండ్స్ లాగా పనిచేసుకుంటూ వచ్చినాయి. ఉద్యమాల నాయకత్వాన్ని అందించినాయి, చదువు వైపు మళ్లించిండ్రు, ఉద్యోగాల వైపు మళ్లించిండ్రు, వ్యాపారాలు ఇండస్ట్రీల వైపు కూడా వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళను వస్తున్న అవకాశాల లోపలికి నెట్టడంతో అర్లీ ఇన్క్లూజన్ తోటి వాళ్ళు పెద్ద ఎత్తున స్పేస్ను, పబ్లిక్ స్పేస్ను మొత్తం క్యాప్చర్ చేసి కూర్చున్న స్థితి మనకు బాగా తెలుసు. అయితే ఆ రోజు పెద్ద ఎత్తున ఒక తిరుగుబాటు రూపం కూడా కనిపించింది. వాళ్ళు సోషల్ ప్రెసిడెన్స్ అనే ఒక క్రైటీరియా పెట్టి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని ఒక స్కేల్ను ఫిక్స్ చేయడానికి బ్రిటిష్ వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు ఈ కింది కులాల వాళ్ళు మొత్తం కూడా మేము సేవకులం కాము, మేము క్షత్రియులము, మేము రాజ్యాలు ఏళ్ళోళ్ళము, మమ్మల్ని క్షత్రియులుగా నమోదు చేసుకోవాలని చెప్పి ఈ కుల సంఘాలు రిప్రజెంటేషన్స్ ఇచ్చినాయి. కుల సంఘాలు రిప్రజెంటేషన్స్ ఇస్తారు కల్లా బ్రాహ్మణులు మొత్తం కదిలిపోయినారు. ఈ చట్టాన్ని ఫిక్స్ చేయాల్సింది మేము, శాస్త్రాలు ఫిక్స్ చేయాలి, సంప్రదాయం ప్రకారం మేము ఫిక్స్ చేయాలి. మీరు పోయి జనం దగ్గర పోయి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పి మీరు జనాన్ని అడుగుతున్నారు, ఫీల్డ్ స్టడీ చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకించారు ఆ రోజు బ్రాహ్మణులు. ఇటువైపు నుంచి కింది కులాల నుంచి మేము కూడా ఎక్కువనే, ఎందుకంటే దీని ద్వారా ప్రభుత్వంలో అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని మలుచుకోవాలన్న ఉద్దేశంతో ఆ రోజు కుల సంఘాలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసినాయి. దాని ఎక్స్టెన్షనే మనకు 1916, 1917లో జస్టిస్ పార్టీ ఆ రోజు పెద్ద ఎత్తున, ఈరోజు మనం మాట్లాడుతున్న భాష తమిళనాడు లోపల మద్రాస్ ప్రెసిడెన్సీ లోపల ఆ రోజే వాళ్ళు మాట్లాడారు. మొత్తం మీదేనా, రెవెన్యూ వ్యవస్థ మీదే, పోలీసు వ్యవస్థ మీదే, రాజకీయ వ్యవస్థ మీదే, జ్యుడిషియరీ మీదే, అన్ని వ్యవస్థల మీదైనా మేము కూడా చదువుకున్నాం, మాకు కూడా అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఆంధ్ర అప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండడంతో ఇక్కడ ఉన్న రెడ్లు కమ్మలు కూడా ఆ ఉద్యమంలో జాయిన్ అయ్యి బ్రాహ్మణాధిపత్య వ్యతిరేక ఉద్యమాన్ని ఆ రోజు చేసిన స్థితి మనకు బాగా తెలుసు. దాంతో మద్రాసు లోపల ఫస్ట్ కమ్యూనల్ జీవో తీసుకురావడం, అందరికీ రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయడం, దాని తర్వాత అక్కడ బ్రాహ్మణులకు కూడా రిజర్వేషన్ ఇచ్చిండ్రు, క్రిస్టియన్స్కు, ఆంగ్లో ఇండియన్స్కు రిజర్వేషన్స్ ఇచ్చిండ్రు, ముస్లిమ్స్కు రిజర్వేషన్స్ ఇచ్చిండ్రు, డిప్రెస్డ్ క్లాసెస్కు రిజర్వేషన్స్ ఇచ్చిండ్రు. ఆ విధంగా రిజర్వేషన్స్ మన దగ్గర ఉన్న కమ్మలు రెడ్లు కూడా అనుభవించిండ్రు మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఆంధ్రాలో. దాంతో ఒకటి మనకు స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే కాస్ట్ సెన్సస్ తోటి పబ్లిక్ స్పేస్ అనేది కొంత డెమోక్రటైజ్ అవుతున్నది, ప్రజాస్వామీకరించబడుతున్నది, కొత్త శక్తులు, కొత్త సామాజిక వర్గాలు నాయకత్వ స్థానంలో వచ్చి ఉండడం అనేది ప్లూరలైజ్ అవుతున్నది, అందరు కనిపించే స్థితి ఉన్నది. ఆయా కులాలకు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మావాడు ఉన్నాడు, ఒక సిఐ ఉండను, ఒక ఐపీఎస్ ఉండను, ఒక ఐఏఎస్ ఉండను, ఆయన ఒక ధైర్యాన్ని ఆ కులాలకు ఇస్తుంది. సరే ఆయన పనిచేస్తాడా చేయడం తర్వాత అంశం, కానీ ఒక విధమైన ఒక అష్యూరెన్స్ను, ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ డెమోక్రటైజేషను ఏదైతే 1960 యాంటీ బ్రాహ్మణ్ మూవ్మెంట్లో భాగంగా కుల సంఘాలు తీసుకొచ్చిందో అవే కుల సంఘాలు అధికారంలోకి వచ్చిన తర్వాత సేమ్ డెమోక్రటైజేషన్ కింది కులాలు ముందుకు వచ్చినప్పుడు కాస్ట్ సెన్సస్ రూపంలో అడిగినప్పుడు దాన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టిండ్రు. రెడ్లు వ్యతిరేకించడం మొదలుపెట్టిండ్రు, కమ్మలు వ్యతిరేకించడం మొదలుపెట్టిండ్రు, వెలువలు వ్యతిరేకించడం మొదలుపెట్టిండ్రు. బ్రాహ్మణులు అదేవిధంగా బనియాలు వాళ్ళు ఎట్లా వాళ్ళు మొదటి నుంచి వ్యతిరేకించుకుంటూ వస్తున్న స్థితే. కాబట్టి డెమోక్రటైజేషన్కు వాళ్ళు సిద్ధంగా లేరు, ఎందుకంటే కొత్త శక్తులు అధికారం వాళ్ళతో పంచుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు, దాన్ని అడ్డుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారు. అందుకనే ఈ రోజు వరకు కూడా మనకు ఈ కాస్ట్ సెన్సస్ను అడ్డుకుంటున్న స్థితి. జనతాదళ్ పార్టీ 1997లో మొదటిసారి దేవగౌడ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు
ఈ యాదవ త్రయం అదేవిధంగా మిగిలిన సోషలిస్టులు అంతా కలిసి జనతా దళ మీద ప్రెషర్ తీసుకొచ్చి మనం కాస్ట్ సెన్సస్ రెజల్యూషన్ తీసుకోవాలి, 2001లో కాస్ట్ సెన్సస్ చేయాలని చెప్పి ఆ ప్రభుత్వం ద్వారా యూనియన్ గవర్నమెంట్ ద్వారా కాస్ట్ సెన్సస్ను ఆ రోజు రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. మేము కాస్ట్ సెన్సస్ చేస్తామని చెప్పి జనతాదళ ప్రభుత్వం కేంద్రం లోపల ఆ రెజల్యూషన్ తీసుకోవడం జరిగింది. కానీ దాని తర్వాత బీజేపీ ప్రభుత్వం రావడంతో అద్వానీ గారు హోమ్ మినిస్టర్ అయిన తర్వాత మేము కాస్ట్ సెన్సస్ చేయమని చెప్పి వాళ్ళు అడ్డుకున్నారు. కాస్ట్ సెన్సస్ చేయమంటే మీకు రిజర్వేషన్స్ ఇవ్వం, మీకు రిజర్వేషన్స్ ఇవ్వమంటే మీ అభివృద్ధి ఏదైతే మోడర్నైజేషన్లోకి వస్తుందో దాన్ని మేము ఆపేస్తున్నాం, మీరు వెనక్కి వెళ్ళిపోవాలి, కుల వృత్తులలో బతకాలి, గ్రామాలలో ఉండాలి, మేము చెప్పినట్టు మీరు ఆచారాల రూపం లోపల ఆ కట్టుబాట్లలో మీరు ఉండాలి, కానీ మీకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండడానికి వీలు లేదనే సెన్స్ లోపల వాళ్ళు అడ్డుకుంటూ వస్తున్న స్థితి. కానీ 2010లో మళ్ళీ కాస్ట్ సెన్సస్ మీద పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతున్నప్పుడు బీజేపీ కూడా సపోర్ట్ చేసింది అప్పుడు కాస్ట్ సెన్సస్ కావాలని చెప్పి. అయితే అందులో కాంగ్రెస్లో ఉన్న చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ వాళ్ళిద్దరు ఒక చిన్న ట్విస్ట్ పెట్టి కాస్ట్ సెన్సస్ను సెన్సస్ ఆర్గనైజేషన్కి ఇవ్వకుండా దాన్ని ప్రత్యేక డిపార్ట్మెంట్ సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ అని చెప్పి ఆ డిపార్ట్మెంట్ తోటి చేయించడంతో ఆ సెన్సస్ ఆర్గనైజేషన్ చేసిన దానికి ఉన్న ఒక క్రెడిబిలిటీ ఈ సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ చేసే డిపార్ట్మెంట్ చేసిన దానికి ఉండదు, లీగల్ శాంక్టిటీ కూడా ఉండదు. దాంతో వాళ్ళు చేసి డేటా బయటకు వచ్చినప్పుడు కూడా బీజేపీ అన్నది దీంట్లో చాలా తప్పులు ఉన్నాయి, మేము ఈ కాస్ట్ సెన్సస్ని మేము యాక్సెప్ట్ చేయము అని చెప్పి బీజేపీ ప్రభుత్వం చెప్పింది. అదే 2010లో బీజేపీ కాస్ట్ సెన్సస్ కావాలని అన్నది, కానీ ఆ కాస్ట్ సెన్సస్ బయటకు వచ్చిన తర్వాత దాన్ని వ్యతిరేకించింది బీజేపీ మాత్రమే. కానీ 2018కి వచ్చిన తర్వాత అంటే ఈ 2015లో దీన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు వాళ్ళు అన్నది ఏంటంటే ఇందులో చాలా తప్పులు ఉన్నాయి, లక్షల కొద్ది తప్పులు ఉన్నాయని, అంటే స్పెల్లింగ్లో చిన్న తేడా ఉన్నా కానీ యాదవ్ అనే దగ్గర యాదవా ఉన్నదనుకో, యాదవ్ ఉందనుకో, ఈ రెండు కులాల్లాగా ఆ విధంగా తప్పులు చూడడానికి ప్రయత్నం చేసినారు. యాదవ్ స్టాండర్డైజ్ చేస్తారు, జనరల్ కాస్ట్ సెన్సస్ లోపల కాస్ట్ను స్టాండర్డైజ్ చేసి వాటిని ఆ క్లాసిఫికేషన్ జనరల్గా తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంటుంది, దాన్ని తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. టెక్నాలజీ డెవలప్ అయినా కానీ ఇది హ్యాండిల్ చేయడం చాలా కష్టం, అడ్మినిస్ట్రేటివ్ చాలా కంబర్సం, ఇది కాస్టిజాన్ని ప్రమోట్ చేస్తామని చెప్పి బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్గ్యూ చేసుకుంటూ వచ్చి 2019 ఎలక్షన్స్ ముందు 2018లో రాజ్నాథ్ సింగ్ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన హోమ్ మినిస్టర్గా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము కాస్ట్ సెన్సస్ చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. 2019 ఎలక్షన్ కాగానే సుప్రీంకోర్టు నుంచి మహారాష్ట్ర వాళ్ళు కేసేసి సుప్రీంకోర్టు లోపల కాస్ట్ సెన్సస్ మీద మీ అభిప్రాయం ఇవ్వండి అని చెప్పి కేంద్రాన్ని అడిగితే కేంద్రం స్పష్టంగా అఫిడవిట్ సబ్మిట్ చేసి సుప్రీంకోర్టు ముందర మేము కాస్ట్ సెన్సస్కు మేము వ్యతిరేకము అని చెప్పి ఇచ్చింది. ఒకసారి కాస్ట్ సెన్సస్ అంటారు, ఇంకోసారి వ్యతిరేకం, మళ్ళీ కాస్ట్ సెన్సస్ అంటారు, ఇంకో వ్యతిరేకం. అంటే రకరకాల నాలుకలతోటి మాట్లాడుతున్న పొలిటికల్ పార్టీలు ఈ దేశం లోపల బీసీలను ఎస్సీలను ఈ చైతన్యాన్ని అడ్డుకుంటున్న స్థితి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే కాస్ట్ సెన్సస్ బీహార్లో చేసిండ్రు, బీహార్లో చాలా సిన్సియర్గా చాలా సీరియస్గా వాళ్ళు చేసిండ్రు. వాళ్ళు అక్కడి చీఫ్ మినిస్టర్ పెద్ద ఎత్తున మీటింగ్స్లలో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని దాదాపు 25 మీటింగ్స్ ఆయన ప్రిసైడ్ చేసిండ్రు. అక్కడ చీఫ్ సెక్రటరీ 87 మీటింగ్స్ ప్రిసైడ్ చేసిండ్రు. అన్నీ చేసి వాళ్ళు డేటా తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు 2,08,000 టీచర్ ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చినప్పుడు రిజర్వేషన్ను ఇంక్రీజ్ చేసి 65%కి ఇంక్రీజ్ చేసి దాదాపు 2,08,000 పోస్ట్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇంకో అంశం కేంద్రంగా అది కోర్టులో లిటిగేషన్ కూర్చుంది, అది ఈరోజు సుప్రీంకోర్టులో ఉన్న స్థితి. కాబట్టి కాస్ట్ సెన్సస్ మన రాష్ట్రంలో ఒకవైపు రాహుల్ గాంధీ గారు దేశంలో మాట్లాడుతున్నాడు, బాగవుతుంది కాస్ట్ సెన్సస్ తెలంగాణలో అని చెప్పి, కానీ తెలంగాణలో అనుకున్న మేరకు కాస్ట్ సెన్సస్ జరగలేదని నా అభిప్రాయం. కాస్ట్ సెన్సస్ క్వశ్చన్ ప్రిపరేషన్లో నేను కూడా ఉన్నాను, మేము ఒక టీము ప్రొఫెసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, జడ్జెస్ కలిసి తయారు చేసిన ఒక క్వశ్చన్, అదే క్వశ్చన్ రాష్ట్రం లోపల స్ప్రెడ్ చేయడం జరిగింది. దాంట్లో ఉన్నాం. కానీ చెప్పినాం వాళ్ళకు, బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ మీటింగ్ పెట్టినప్పుడు చెప్పినాం, ప్రభుత్వం మీటింగ్ పెట్టినప్పుడు చెప్పినాం, మీరు రాష్ట్ర మైండ్ను ప్రిపేర్ చేయటం లేదు కాస్ట్ సెన్సస్ వైపు. అటువైపు అపోజిషన్ పెద్ద ఎత్తున అడ్డుకుంటున్న స్థితి ఉన్నది, కాస్ట్ సెన్సస్ వల్ల సమస్యలు వస్తున్నాయని చెప్పి మాట్లాడుకుంటూ వస్తున్న స్థితి ఉన్నది. రెండు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇవ్వటం లేదు, పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉండే, మీడియాలో పెద్ద ఎత్తున దాన్ని ఒక పెద్ద గవర్నమెంట్ ప్రోగ్రామ్ లాగా దాన్ని పెద్ద ఎత్తున వాళ్ళు క్యాంపెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉండే, కానీ ఎవరూ మాట్లాడలేదు. వ్యతిరేకత వస్తున్నప్పటికీ కూడా మంత్రులు మాట్లాడలేదు, పార్టీ నాయకులు మాట్లాడలేదు, అదేవిధంగా ముఖ్యమంత్రి మాట్లాడలేదు. మేము ఎన్నిసార్లు చెప్పినాయని ప్రెస్ కాన్ఫరెన్సెస్ పెట్టి
తర్వాత వాళ్ళు ఓన్ చేసుకున్నారు. చివరికి పైనుంచి కూడా ప్రెషర్ వచ్చింది, కింది నుంచి సివిల్ సొసైటీ నుంచి కూడా ప్రెషర్ ఉండడంతో రెండు ప్రెషర్స్లో భాగంగా ముందు కాన్సెన్సస్ చేయడానికి కూడా సిద్ధంగా లేరు. వాళ్ళు క్యాబినెట్లో పాస్ చేసిండ్రు, తర్వాత అసెంబ్లీలో యునానిమస్గా రెజల్యూషన్ పాస్ చేసిండ్రు, మార్చ్ 15కు జీవో పాస్ చేసిండ్రు. దాని తర్వాత మళ్ళెప్పుడు నవంబర్ వరకు ఆగిండ్రు. ఎందుకు ఆగిండ్రు? ముఖ్యమంత్రి గారు సిద్ధంగా లేరు. మేము ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినప్పుడు ఇది కాన్సెన్సస్ గురించి నాకు తెలియదు అని అన్నాడు. మీ నాయకుడు నిన్న అవుతారు, మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశంలో అమెరికాలో ఎక్కడ పోయినా కానీ కాన్సెన్సస్ మాట్లాడుతున్నాడు. అది ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ ఎజెండా లాగా దేశం ముందుకు వస్తున్నది. ఎలక్షన్స్లో తెలంగాణ వచ్చినప్పుడు కూడా మాట్లాడిండు. మీరు నాకు తెలియదంటే ఎట్లయితుందండి అని చెప్పానంటే మీరు ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడండి మీరు అంటే ఇనిషియల్గా రేవంత్ రెడ్డి గారు కూడా సిద్ధంగా లేని స్థితి మనకు స్పష్టంగా అనిపించింది. తర్వాత ఆయన రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన మీటింగ్ కండక్ట్ చేసేవాడు కాన్సెన్సస్ మీద. ఆ కాన్సెన్సస్లో నన్ను కూడా మాట్లాడమని అన్నారు రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు. నేను అలా స్పష్టంగా చెప్తున్నా, ఈ దేశంలో ఉన్న వ్యవస్థలు మొత్తం, రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలు మొత్తం కాస్టైజ్ అవుతున్నాయి. కాస్టైజేషన్ ఆఫ్ డెవలప్మెంటు, కాస్టైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీ, కాస్టైజేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంటు, కాస్టైజేషన్ ఆఫ్ కల్చరు, కాస్టైజేషన్ ఆఫ్ కాన్షియస్నెస్, ప్రతిదీ కాస్టైజ్ అయిందని చెప్పడంతో అదే భాషను తీసుకొని రాహుల్ గాంధీ గారు కూడా పెద్ద ఎత్తున ఎట్లా కాస్టైజ్ అయింది, ఎట్లా ఇన్స్టిట్యూషన్స్ కొన్ని చేతుల్లోనే ఉండిపోయింది, అభివృద్ధి కూడా కొన్ని చేతుల్లోనే ఉన్నది, వీళ్ళు ఏ విధంగా వీళ్ళు ఎక్స్క్లూడ్ కాబడుతున్నారు అభివృద్ధి నుంచి, అధికారం నుంచి, అవకాశాల నుంచి అనేది ఆయన కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది. కాబట్టి కాన్సెన్సస్ అనేది చాలా సీరియస్ అంశము. అది చాలా పెద్ద ఎత్తున మనం ఇండిపెండెంట్గానే దాన్ని క్యాంపెయిన్ చేస్తూ మనం ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే కాన్సెన్సస్ బేస్డ్, డేటా బేస్డ్ రికమెండేషన్స్ వచ్చినప్పుడు ఏ కోర్టు కూడా దాన్ని వ్యతిరేకించడానికి వీలు ఉండదు. కోర్టులు కూడా వాటిని యాక్సెప్ట్ చేసే స్థితి ఉంటుంది. ఎందుకంటే రిజర్వేషన్స్ మొత్తం అడ్డుకున్నది కోర్టులు, అడ్డుకున్నది ప్రభుత్వాలు, అడ్డుకున్నది పార్టీలు, అగ్రకులాలు. కానీ ఎప్పుడైతే కాన్సెన్సస్ మండల్ కమిషన్ 1931 కాన్సెన్సస్ కేంద్రంగా ఆయన డేటా అనలైజ్ చేసి బ్యాక్వర్డ్ క్లాసెస్ 52% ఉన్నారని చెప్పి వీళ్ళకు 40 రికమెండేషన్స్, సిఫార్సులను ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. ఎందుకు యాక్సెప్ట్ చేసింది? అక్కడ డేటా ఉన్నది, 1931 డేటా, కాన్సెన్సస్ డేటా ఉన్నది. ఆ డేటా కేంద్రంగా నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ చేసిండు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని ఇన్వాల్వ్ చేసిండు మండల్ కమిషన్లో, రిజిస్ట్రార్ ఆఫ్ సెన్సస్ని ఇన్వాల్వ్ చేసిండు, లీగల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ చేసిండు, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లాంటి ఇన్వాల్వ్ చేసిండ్రు. మొత్తం పెద్ద ఎత్తున స్టడీ చేసి అది చాలా గొప్ప రిపోర్టు. ఆ రిపోర్టును రిజెక్ట్ చేయడానికి కోర్టు కూడా ముందుకు రాకుండా పోయింది, యాక్సెప్ట్ చేసింది. కాన్సెన్సస్ సైంటిఫిసిటీ ఇందులో ఉన్నది, దీంట్లో శాస్త్రీయత ఉన్నది కాబట్టి ఈ రిపోర్ట్ను యాక్సెప్ట్ చేశారు. కానీ క్రీమీ లేయర్ అనే నోషన్ను అందులో ఇన్కార్పొరేట్ చేయడంతో మన దాంట్లో ఉన్న వాళ్ళు చాలామందికి అవకాశాలను కోల్పోయి దూరంగా ఉన్న స్థితి కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి రిజర్వేషన్స్ రాజ్యాంగం ఇచ్చిన ఆ రిజర్వేషన్లో కావాల్సిన కాన్సెన్సస్ అవసరం ఉన్న ప్రభుత్వాలు కాన్సెన్సస్ చేయలేదు. రాజ్యాంగంలో ఉన్న ద కోర్ స్పిరిట్ ఏతుందో దాన్ని ప్రమోట్ చేయడానికి ఏ ప్రభుత్వాలు కూడా ముందుకు రాలేదు. ఇదంతా ఈ రాజ్యాంగం సమానత్వం కోసం మాట్లాడుతుంది, సోషల్ జస్టిస్ సోషల్ ఈక్వాలిటీ మాట్లాడుతుంది, ఎకనామిక్ ఈక్వాలిటీ, ఎకనామిక్ డెమోక్రసీ మాట్లాడుతుంది. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని నిజమైన రూపం లోపల ఈ దేశంలో బలంగా తీసుకుపోలేదు. ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీ లోపల కూడా బ్రాహ్మణ వర్గం ఉన్నది, బనియా వర్గం ఉన్నది, అదేవిధంగా రాష్ట్రాల్లో ఉన్న 2-3 ఎదిగిన కులాల వర్గాలు కూడా ఉన్నాయి. కాబట్టి అవి అధికారం వాళ్ళ చేతిలో ఉన్నది, నిర్ణాయకత వాళ్ళ చేతిలో ఉన్నది. కాబట్టి వాటిని అడ్డుకుంటూ వస్తున్న స్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చివరగా రాజ్యాధికారం డైమెన్షన్ మన దగ్గరికి వచ్చినప్పుడు రాజ్యాధికారం క్వశ్చన్ ఈరోజు పెద్ద ఎత్తున కేంద్రం లోపల ఒక భావజాలం కేంద్రంగా రాజ్యాధికారం వాళ్ళ చేతిలో పెట్టుకున్న స్థితి మనకు బాగా తెలుసు. రాజ్యాధికారంకు హిందుత్వకు లింక్ చేసి హిందుత్వ కేంద్రంగా పెద్ద ఎత్తున క్యాంపెయిన్, వాళ్ళకున్న కార్పొరేట్ బలం, కార్పొరేట్ ఫైనాన్షియల్ క్యాపిటల్ బలం వాళ్ళకి, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ క్యాడర్ బలం వాళ్ళకున్నది, మీడియా మొత్తం వాళ్ళ జేబులో ఉన్నది, అదేవిధంగా టెంపుల్స్ వాళ్ళ చేతిలో ఉన్నాయి, పూజారులు వాళ్ళ చేతిలో ఉన్నారు. ప్రతి చైతన్యంతో కూడుకున్న ప్రతి రంగం వాళ్ళ చేతిలో ఉండడంతో దాన్ని అడ్డుకోవడం, దాన్ని ఎదిరించడం, ఓబీసీస్కు, ఎస్సీ ఎస్టీస్లకు వాళ్ళ ఆకాంక్షలను బయటికి ఎక్స్ప్రెస్ చేయడానికి, రిఫ్లెక్ట్ చేయడానికి
కమ్యూనికేట్ చేయడానికి కుదరకుండా వాళ్ళు వెనుకపోతున్న స్థితి బాగా తెలుసు మనకి. మొదటిసారి 2024 ఎలక్షన్స్లో భాగంగా ఈ 2 అడిషనల్ డైమెన్షన్స్ మనకు రాజ్యాంగం అదేవిధంగా కులగణన రావడంతో వాటి కేంద్రంగా కొంత వాళ్ళను ఆపగలిగినరు, నెగెట్ చేయగలిగినరు, వాళ్ళను డిఫెన్స్లోకి నెట్టగలిగినరు. వాళ్ళు మైనారిటీలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే స్థితి చాలా క్రైసిస్లోకి నెట్టబడడం అనేది మనకు స్పష్టంగా జరిగింది. సో దేశంలో ఒకవైపు ఆ హిందుత్వ అంటే మనం హిందువులం కాదని నేను అంటలేను, మనము హిందువులమే. కానీ హిందుత్వ ముసుగులో వాళ్ళు బ్రాహ్మణవాదాన్ని అడ్వాన్స్ చేస్తున్నారు, వాళ్ళు బ్రాహ్మణ బన్యావాదాన్ని అడ్వాన్స్ చేస్తున్నారు. మా నాయకత్వంలోనే ఈ దేశం నడవాలి, మా అధికారంలోనే ఈ దేశం ఉండాలి, మా ఆధిపత్యంలో ఈ దేశం ఉండాలి అని ఒక స్పోను దేశం ముందు పెట్టుకుంటూ వస్తున్నారు వాళ్ళు. అది మనం గ్రహించడం లేదు. మనం అనుకుంటున్నాం అరే హిందుత్వం అంటే మనం హిందువులు. మరి మనం హిందువులు అయినప్పుడు అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు ఒక ముఖ్యమంత్రిగా యూపీ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన 2017లో బయటికి పోయినప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఆ ముఖ్యమంత్రి భవనాన్ని గంగాజలంతో కడిగిపించాడు. అంటే అపవిత్రమైంది ఈ భవనము, ముఖ్యమంత్రి భవనము ఒక యాదవుడు వచ్చి కూర్చున్నాడు కాబట్టి ఇది అపవిత్రమైంది. మరి హిందువులం అని చెప్పే పార్టీ, చెప్పే భావజాలం, చెప్పే నాయకత్వం మరి యాదవులు హిందువులు గారా, వీళ్ళు వస్తే ఎందుకు అపవిత్రమైంది? అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఎందుకు అపవిత్రమైంది? అంటే మనల్ని వాళ్ళతో సమానంగా చూడట్లేదు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మనల్ని సెకండ్ క్లాస్ సిటిజన్స్గా ఒక ఎస్సీలని అంటచబుల్స్ కాదు, వీళ్ళని బీసీలను కూడా నాట్ ఓన్లీ పొలిటికల్ ఎకనామిక్ అంటచబిలిటీ కాకుండా సోషల్ అంటచబిలిటీని కూడా ఒక రూపం లోపల తీసుకొస్తారని మనకు స్పష్టంగా కనపడుతుంది. అఖిలేష్ యాదవ్ గారు ఉన్న బిల్డింగ్ను గంగాజలంతో కడగడం అనేది ఇది చాలా సీరియస్ అంశం. యాదవులు చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం. అదేవిధంగా ఈ మధ్యన కన్నౌజ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కాంటెస్ట్ చేయడానికి అఖిలేష్ యాదవ్ గారు పోయినప్పుడు అక్కడ గౌరీ మాధవ్ మందిర్ లోపల భార్యాభర్తలు డింపుల్ యాదవ్ అఖిలేష్ యాదవ్ పోయి పూజలు చేశారు. ఆ టెంపుల్లో పూజలు చేసి బయటికి రాగానే బీజేపీ కార్యకర్తలు పోయి ఆ టెంపుల్ కడుగుతున్నారు. వాళ్ళు అపవిత్రమైంది టెంపుల్ అని చెప్పి. ఎంత దుర్మార్గం, ఎంత అరాచకం! మాట్లాడేది ఒక భాష, ప్రాక్టీస్లో ఇంకో రకంగా వ్యవహరించడం. అంటే వాళ్ళు ఉంటేనే అది పవిత్రం, మనం లాంటి వాళ్ళు అక్కడికి పోతే మాత్రం పవిత్రం కాదు. మరి మేము వచ్చినప్పుడు అపవిత్రమైనప్పుడు మీ బ్రాహ్మణ భావజాలంతో కూడుకున్న ఈ సిద్ధాంతాన్ని మేము ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? మా భావజాలంతో కూడుకున్న సిద్ధాంతాన్ని మనం ముందుకు అడ్వాన్స్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఫీల్ అవుతున్నా. మనకు స్పష్టంగా అఖిలేష్ యాదవ్ గారిని ఎప్పుడు ప్రశ్న అడిగినా రాముడి గురించి అడిగితే ఆయన కృష్ణుని తీసుకొస్తాడు. ఆయన మా దేవుడు కృష్ణుడు అని చెప్పి దాన్ని మిక్సప్ చేసి రాముడిని కృష్ణుని కలిపి ఆయన మాట్లాడుతుంటుంటాడు. అంటే దేశంలో ఒక్క రాముడే కాదు, చాలామంది దేవుళ్ళు ఉన్నారు, చాలా కులాలకు. అఖిలేష్ యాదవ్ గారు రాముడు మా క్షత్రియుడు అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ అడిగితే మరి మా దేవుడు ఎవరో చెప్పమని చెప్పి అఖిలేష్ యాదవ్ గారు అసెంబ్లీలో పెద్ద ఎత్తున గొడవ చేశాడు. ఆంజనేయులు వాళ్లకు అడిగితే మరి మా దేవుడు ఎవరుందో చెప్పండి అని చెప్పి ఆయన పెద్ద ఎత్తున ప్రశ్నించాడు. మీకు క్షత్రియుడు కాబట్టి మీకు దేవుడు అయితే మరి మాకు కూడా దేవుడు ఉండాలి కదా, మరి మాకు రాముడు మా దేవుడు కాదా, చెప్పు మరి నువ్వు రాముడు మా దేవుడు కాదా అని నిలదీసిన స్థితి కూడా మనకు స్పష్టంగా అనిపిస్తుంది. కాబట్టి మనకు కూడా ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మికత ఉన్నది అని చెప్పి మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. జాతీయ స్థాయి లోపల కృష్ణుడు కేంద్రంగా, అంటే మనం రాముడిని కూడా మనం ఓన్ చేసుకుంటాం, అదేవిధంగా కృష్ణుని కూడా మనం బయటికి తీసుకొస్తాం. కానీ కృష్ణుని గురించి వాళ్ళు ఒక్క మాట మాట్లాడారు. వాళ్ళు మనం కృష్ణుని గురించి ఒక మార్వాడి దగ్గరికి పోతే మనల్ని సపోర్ట్ చేయడు, లేకపోతే మనం మల్లన్న పండుగ గురించి మనం చేసుకుంటామని చెప్పి ఒక మార్వాడిని మనం ఫైనాన్షియల్ సపోర్ట్ చేయమంటే సపోర్ట్ చేయడు ఆయన. అదే నువ్వు వినాయకుని పూజ అంటారు కదా, మార్వాడు వచ్చి అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చిన స్థితి మనకు కనపడుతుంది. అంటే బ్రాహ్మణ బనియ భావజాలం చుట్టూ వచ్చిన దేవీ దేవతలను వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు, మన మీద ఓన్ చేసుకోమని చెప్తున్నారు. కానీ వాళ్ళని మనం ఓన్ చేసుకుంటున్నాం, అట్ ద సేమ్ టైం మనకున్న దేవుళ్ళని కూడా మనం ఓన్ చేసుకొని ముందు పోయి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు నిరాకరిస్తున్నారు, వాళ్ళు యాక్సెప్ట్ చేయటం లేదు. గ్రామాల నుంచి మనకు స్పష్టంగా తెలుస్తుంది. లింగమంతుల జాతర పెద్ద ఎత్తున ఒక చైతన్యాన్ని, గొల్లగట్టు జాతర ఒక చైతన్యాన్ని అక్కడి నుంచి పెద్ద ఎత్తున క్యాంపెయిన్, అది జనం లోపల 100 సంవత్సరాల నుంచి ఉన్న చైతన్యం. అది మల్లన్న అయితే రాష్ట్రం మొత్తంలో పెద్ద ఎత్తున 100 సంవత్సరాల నుంచి ఉన్న చైతన్యం మనకి రాష్ట్రం లోపల. మనకు కూడా ఆధ్యాత్మికత ఉన్నది, మల్లన్న ఉన్నాడు, మనకు కూడా లింగవంతుడు ఉన్నాడు, మనకు కూడా ఎల్లమ్మ ఉన్నది,
మనకు కూడా పోచమ్మ ఉన్నది, మనకు కూడా మైసమ్మ ఉన్నది, ముత్యాలమ్మ ఉన్నది, చాలామంది దేవతలు దేవుళ్ళు మనకు కూడా ఉన్నారు. కాబట్టి రాముడు కూడా మన దేవుడే, కృష్ణుడు కూడా మన దేవుడే, వీళ్ళు కూడా మన దేవుడే. కానీ వాళ్ళకు మాత్రం ఒక్కడే రాముడు, మిగిలిన వాళ్ళని మాత్రం ఏమాత్రం వాళ్ళ భావజాలంలో చూడడానికి వాళ్ళు ప్రయత్నం చేయరు. ఆ క్యాంపెయిన్ చేయడానికి వాళ్ళు ముందుకు రారు. వాళ్ళు మిగిలిన దేవుళ్ళని మొత్తం సైలెంట్గా ఎరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ దేశం అంటే ఒకటే ఓటు, ఒకటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏ విధంగా అంటుండో వన్ గాడ్ వన్ నేషన్ అనే రూపంలో కూడా ముందు తీసుకుపోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం. కాబట్టి మిత్రులారా, మనం ఆధ్యాత్మికతను కూడా మనం ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నాలాంటి వానికి చిన్నప్పుడు గొల్లగట్టు జాతర పోయిన ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా యూనివర్సిటీ లాంటి ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత వచ్చినప్పుడు మోడర్న్ భావజాలంలో భాగంగా దేవుడు అనేది కొంత అండర్మైన్ అయిపోయిండు. కానీ ఇప్పుడు వస్తున్న పొలిటికల్ క్యాంపెయిన్స్ మనం చూస్తే రాజ్యాధికార భాషలో భాగంగా మనం దేశాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం రీక్లెయిమింగ్ స్పిరిచువాలిటీ రూపం లోపల మన దేవీ దేవతలను మనం రీఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మల్లన్నను పెద్ద ఎత్తున దేశం లోపల క్యాంపెయిన్ చేసుకోవాల్సిన, రాష్ట్రంలో క్యాంపెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. లింగమంతుల్ని మనం క్యాంపెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మిగిలిన దేవీ దేవతలను కూడా మనం క్యాంపెయిన్ చేసుకుంటూ వాళ్ళు ఈ భాషను వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. దీన్ని నువ్వు జోడించకపోతే, నీ రాజకీయ ఉద్యమాలకు దీన్ని జోడించకపోతే మనం అధికారం పోయిపోవడం ఇబ్బందిగా మారుతుంది. వాళ్ళు ఒకవైపు దేవుని కేంద్రంగా మనల్ని అక్కడాంగా తీసుకొచ్చి ఆపేస్తారు. దేవుని తర్వాత ఒక రాజ్యాంగం ఉంది, అది పట్టుకున్నప్పుడు మాత్రమే అధికారం వస్తుంది అని ఏదైతే చర్చ ఉందో ఆ చర్చను మాత్రం దాన్ని పక్కకు నెట్టేసేస్తారు. వాళ్ళు మాత్రం రాజ్యాంగాన్ని వాడుకుంటారు, వాళ్ళు మాత్రం పొలిటికల్ వ్యవస్థలను వాడుకుంటారు, సిస్టమ్స్ను వాడుకుంటారు, వాళ్ళు అధికారంలో కూర్చుంటారు. కాబట్టి మనం దేవుని దగ్గరికి పోయి మన కోరికలను, రకరకాల కోరికలతోటి మనం దేవుని దగ్గరికి పోయి, మన మల్లన్న దగ్గరికి, మన లింగమంతుల దగ్గరికి పోయి ఎట్లయితే అడుగుతున్నామో ఆ కోరికలు నెరవేరడానికి దేవుడితో పాటు ఇంకా మిగిలిన చైతన్యాన్ని కూడా మనం ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ చైతన్యమే రాజ్యాంగ చైతన్యం, ఆ చైతన్యమే కాస్ట్ సెన్సస్ చైతన్యం, ఆ చైతన్యమే రిజర్వేషన్ల ఉద్యమ చైతన్యం, ఆ చైతన్యమే మొత్తం సోషల్ డెమోక్రసీని, సామాజిక తెలంగాణను అందుకోవాల్సిన చైతన్యం. కాబట్టి మనం ఆధ్యాత్మికత ఒకవైపు, రాజ్యాంగం రెండో వైపు, ఈ రెండింటిని మనం రెండు చేతుల్లో పట్టుకొని మనం అడ్వాన్స్ అయినప్పుడు మాత్రమే మనం కోరుకునే రాజ్యాధికారం అది పాసిబుల్ అవుతుంది. ఆధ్యాత్మికతను పక్కకు పెడితే మనకు రాజ్యాధికారం పాసిబుల్ కాదు. ఇప్పటిదాకా మన లెఫ్ట్ స్ట్రీమ్ మొత్తం చెప్పుకుంటూ వచ్చింది దేవుడు లేడని చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఈరోజు లెఫ్ట్ స్ట్రీమ్ కూడా దేవుడిని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధపడుతున్న స్థితి ఉన్నది. కాబట్టి ఈ రెండింటిని మనం కంబైన్ చేసుకుంటూ మనం అడ్వాన్స్ కావాల్సిన అవసరం ఉన్నది. ఆధ్యాత్మికత ఒకవైపు, రాజ్యాంగం రెండో వైపు, ఈ రెండింటిని కలుపుకొని మనం చైతన్యాన్ని ముందుకు తీసుకొని పోతే డెఫినెట్గా ఆ చైర్ మనకు దొరుకుతుంది. అధికారంలో భాగస్వామ్యం అవుతాం. అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే మన కులాలకు అభివృద్ధి సాధ్యమవుతున్నది. ఎందుకంటే అధికారం కేంద్రంగానే అభివృద్ధి పంపకాలు అనేది జరుగుతుంటుంది, బడ్జెట్ అలొకేషన్ జరుగుతుంటుంది. బడ్జెట్ అలొకేషన్లో ఆడ పైన కుర్చీలో కూర్చున్నప్పుడు మాత్రం అది సాధ్యమవుతున్నది. మనం కూర్చున్నంత వరకు మనం దాన్ని అందుకునే స్థితి లేదు. కాబట్టి రాష్ట్రంలో పెద్ద జనాభా ఉన్న యాదవులు, కులకుర్మలు చాలా ఎత్తున ఈ ఎలక్షన్స్లో చాలా ఎత్తున నష్టపోయినా మనం ఒక 2 ఎమ్మెల్యేలు మాత్రమే మనకున్న స్థితి ఉన్నది. ఇలా రాష్ట్రం లోపల దాదాపు 12, 13, 15 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సిన కులకుర్మలకు 2 ఎమ్మెల్యేలు ఉన్న స్థితి ఉన్నది. ఒక మంత్రి కూడా లేని స్థితి తయారై కూర్చున్నది. మనకేమైనా సమస్యలు వస్తే ఎవరికైనా వెళ్ళి చెప్పుకుందాం అనుకున్నామని చెప్పడానికి అవకాశం లేకుండా తయారైపోయింది. మనం దిక్కులేని వాళ్ళుగా తయారైపోతున్నాం. మనకు సెక్రటరీ పోతే మన నోడు పట్టించుకునే స్థితి లేదు, కలెక్టరేట్ పోతే మన నోడు పట్టించుకునే స్థితి లేదు, ఒక ఇండస్ట్రియల్ ఎంటర్ప్రీనియర్ కావాలని చెప్పిపోతే అక్కడ కూడా ఎవరు పట్టించుకునే స్థితి లేదు, ఒక బ్యాంకు పోతే మనం పట్టించుకునే స్థితి, పోలీస్ స్టేషన్ పోతే కూడా పట్టించుకునే స్థితి లేదు. వీటన్నిటి మీద మనం ఒక ఓనర్షిప్ మనకు బిల్డప్ కావాలంటే రాజ్యాంగ అధికారంలో భాగంగా రాజ్యాధికారాన్ని సాధించినప్పుడు మాత్రమే ఈ ఆధ్యాత్మికత కేంద్రంగా రాజ్యాధికారాన్ని సాధించుకుంటూ అధికారం పోవడానికి వీలవుతుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.